విడవబడినటువంటి నా బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారైనా ఈ స్థలానికి రాకూడదు అని బాధపడుతున్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో నుండి ఎరిగిన వాక్యమే నేను మరలా జ్ఞాపకం చేస్తున్నా. చాలాసార్లు ఎవరైనా బాధను అనుభవించి, కష్టాన్ని అనుభవించి చెబితే అది నమ్మటానికి చాలా బలంగా ఉంటుంది. సహజంగా చెప్పామనుకోండి, ఇది అలా ఉంటుంది నాయన, నువ్వు పావుకంటే నీకేమన్నా తెలుసా అని అడుగుతారు. అవునా కదా? నేను ఒక స్థలానికి వెళ్ళి వచ్చి అక్కడుండే కష్టం, అక్కడుండే బాధ అని చెప్పాను అనుకోండి, నిజము అంటారు. అవునా కదా? నేను అమెరికా పోయి వచ్చి, అమెరికాలో ఇలా ఉంటుందయ్యా, అమెరికాలో పరిస్థితులు ఎలా ఉంటాయి, వాతావరణం ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు, అక్కడ ఉండే గవర్నమెంట్ ఎలా ఉంటుంది అని అంటే నమ్ముతారా, నమ్మరా? ఇదంతా ఫేక్ అని అనుకుంటారా? ఎందుకు? నేను ఆ స్థలానికి వెళ్ళొచ్చాను కాబట్టి. ఒకవేళ వెళ్ళకుండా నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నువ్వు వెళ్ళలేదు, నీకేం తెలుసు అని అడగొచ్చు. ఈరోజు 2 స్థలాల్లో ఉండి వారి అనుభవాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల జీవితాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ 2 స్థలాల్లో ఎక్కడికి వెళ్ళాలి అన్నది మనం భూమి మీద నివసించే జీవితం మీద ఆధారపడి ఉన్నది. నేను అన్నాను కదా, భూమి మీద ఉన్నప్పుడు ఈ లోకములో జీవించే జీవితం సుఖాన్ని, సంతోషాన్ని, ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుని బ్రతకాలరా నాయనా. తర్వాత ఎవరు చూశారు, ఎక్కడికి వెళతామో, లేకపోతే అక్కడ సుఖం ఉంటుందో దుఃఖం ఉంటుందో ఎవరు చూశారు అనుకుంటూ ఆలోచనలో బ్రతుకుతూ యేసుక్రీస్తుకి హృదయం ఇవ్వకుండా, అర్థమవుతుందా, యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఈ బాహ్యమైనటువంటి జీవితంలో ఇదే ఆనందం, ఇదే శాశ్వతం, ఇదే సుఖము, ఇదే ఆనందము అనుకుంటా ఉంటే వారి కొరకే ఈ మాటలు తెలియజేస్తున్నాను. రండి, లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఓదారంగు బట్టలు సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడు. మీరు కొంచెం ఆ వర్డ్స్ పట్టుకోండి. ధనవంతుడు ఒకడుండెను, వాడు ఓదారంగు. ఈరోజు చూడండి, మనిషి జీవితం ఎలా అయిపోయిందంటే తిండి, బట్ట, అర్థమైనా సుఖం. అవునా కదా? ఈరోజు ఎవరైనా సుఖపడుతున్నారు అనని ఎవరిని అంచనా వేస్తారు అని అంటే, వాడు రోజు కొత్త బట్టలు కట్టుకుంటుంటే అవి కూడా మంచి బట్టలు. ఓదారంగా అంటే ఎవరేస్తారో తెలుసా? రాజులు వేసేవి. ఈరోజు ప్రతి ఒక్కరూ వారి ఆలోచన విధానం ఎలా మారిపోయింది అని అంటే, సుఖపడటం అనే ఆ మనసే మనిషి జీవితంలో నాటుకుపోయింది. పిల్లలకు కూడా ఏం చెబుతున్నారు తెలుసా? నాయనా ఈ పని చేయండిరా సుఖపడతారు, నాయనా ఈ పని చేయండిరా సుఖపడతారు. వాళ్ళకి అసలు సుఖం అంటే ముందుగానే మీరే నాటుతున్నారు. అవునా కదా? ఈరోజు చెబుతుంది అదే కదా అమ్మా. ఏం చెబుతున్నారు పిల్లలకి? చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవారి దాకా చెబుతున్న మాట ఏంటి? ఇలా బ్రతకండి, ఇలా చేయండి, ఇలా ఉండండి, మీరేమవుతారు? సుఖపడతారు. సుఖం అంటే మనిషి మైండ్లో నాటుకుపోయినటువంటి విషయం ఏంటి? మనిషి మైండ్లో నాటుకుపోయినటువంటి విషయం ఏంటి? సుఖం అంటే అర్థమైందా? బాగా జీవించడమే. ఈ లోకములో ఉన్నటువంటి వాటిల్ని అనుభవిస్తూ, తిండిని అనుభవిస్తూ, బట్టను అనుభవిస్తూ, పట్టు పరుపుల్ని అనుభవిస్తూ, ఏసీల్ని అనుభవిస్తూ, కారుల్ని అనుభవిస్తూ, బండ్లని. సుఖం అంటే ఏంటి? ఉన్నంతకాలం పొలం పని చేస్తూ, లేకపోతే సరైన వస్త్రాలు లేకుండా
సుఖం లేకుండా జీవించడం అంటే వాడు కాలి నడకతో తిరిగి 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 బ్రతికి చచ్చిపోయాడు, ఏ ఒక్కరో కూడా సుఖపడలేదంటారు. ఏది? యేసుక్రీస్తుని నమ్మి, అర్థమైందా, నమ్మకమైన విశ్వాసిగా జీవించి మందిరంలో గడుపుతూ రోజువారీ జీవితంలో తనకు వస్త్రం ఉండదు, అర్థమైందా, తనేమో కాలినడక నడుస్తాడు, ఇల్లు సరిగ్గా ఉండదు, మంచి బట్ట ఉండదు, కాలికి చెప్పులు ఉండవు. ఏమంటారు? నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు, నీకు ఏముంది సుఖం అనేవారు లేరంటారా? ఈరోజు చాలా మంది ఆలోచన అలాంటి వారిని చూసి సుఖం అంటే ఇదే, భూమి మీదే సుఖాన్ని అనుభవించాలి, యేసుక్రీస్తుని నమ్ముకొని నువ్వు బాధను కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావు అనుకొని యేసుక్రీస్తుకి హృదయం ఇవ్వకుండా భూ సంబంధమైనటువంటి సుఖాన్నే కోరుకుంటూ జీవించేవారులారా, ఈ మాట వారి కొరకే. ఈ వ్యక్తి కూడా ఏమనుకున్నాడు తెలుసా? ఈ వ్యక్తికి వాక్యం తెలుసు. అబ్రహాము నా పితరుడు అనుకునేవాడు, అర్థమైందా, యూదుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అబ్రహామా నా తండ్రి అని పిలుస్తున్నాడంటే ఎవరై ఉన్నాడు? యూదుడై ఉన్నాడు. అబ్రహాముకు తెలుసు, మోషే తెలుసు, మోషే శిష్యులు తెలుసు, మోషే ప్రవక్తలు కూడా తెలుసు, వాక్యం బాగా తెలుసు. ఈరోజు వాక్యము ఎరిగిన వారే మాకు వాక్యం తెలుసు, మందిరం తెలుసు, సహవాసం తెలుసు, అర్థమైందా, మీరు మాకు చెప్పక్కర్లేదు బ్రదర్, మాకు బాగా తెలుసు, చిన్ననాటి నుండి ఇవన్నీ మాకు బాగా తెలుసు అనుకుంటా ఉంటే ఒక్క మాట, ఎరిగి 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 పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎరిగినవాడా ఎరగనవాడా? ఎరిగినవాడే. శామ్యూల్ అన్న ఎప్పుడు ఒక మాట అంటుంటాడు, మాకు అది బాగా అలవాటు అయిపోయింది, అన్నీ తెలిసిన బల్లి గంజికుట్లో పడింది అంటాడు. అన్నీ తెలుసు, ఎరిగి ఎరిగి పాతాళానికి పోవటం అంటే ఎంత దౌర్భాగ్యము, ఇంకా అంటే దరిద్రత ఏమన్నా ఉందా? అక్క అమ్మ చూడండి, ఇతని గురించి మాట్లాడిన మాటలు నేను త్వరగా నాకు ఇచ్చిన సమయంలో ముగిచ్చేస్తాను. ధనవంతుడు ఒకడు నేను, అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములు ధరించుకొనుచు ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఒక రోజు కాదు, అర రోజు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, ఎన్నేళ్ళు? బ్రతికినంత కాలం. అక్క బ్రతికినంత కాలం, చావబోయేదాకా బహుగా సుఖపడ్డాడు. ఒంటి మీద బట్ట మాయకుండా, అర్థమైందా, ఒంటి మీద బట్ట మాయకుండా, తిండికి లోటు లేకుండా, అర్థమైందా, లగ్జరీగా, ధనవంతుడు అంటే మంచి ఇంటిలో ఉంటూ తను బ్రతికినంత కాలం సుఖాన్ని అనుభవించి సుఖాన్ని అనుభవించి సుఖాన్ని అనుభవించి ఇదే సంతోషం అనుకుంటూ జీవిస్తున్నాడు. కింద కూడా అదే మాట అంటాడు 25వ వచనంలో, అబ్రహాముని పిలుస్తుంటే అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించింది, అలాగుననే చాలన్న నీకు ఇష్టం వచ్చినట్లు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు? నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వేమనిపించావు? సుఖం అనుభవించావని ఉంది. సుఖం అనేది ఎవరిష్టం? అర్థమైందా? సుఖం అనేది ఎవరిష్టం? మానవుని ఇష్టం. అవునా కాదా? మానవుని ఇష్టం ఇది, సుఖపడటం అనేది. దేవుడు నువ్వు భూమి మీద జీవించి సుఖపడు నాయన అన్నాడా? ఏమన్నాడు? ఆదాముని పెట్టి, ఏదెన్లో పెట్టి, నువ్వు ఈ ఏదేనిని సేద్యం చేయి, కష్టపడు, దున్ను, దీన్ని కాయి అన్నాడు. మనిషిని పెట్టిట్లా నువ్వు సుఖపడు నాయన, నీ ఇష్టం వచ్చినట్లు సుఖపడతా ఉండు, జీవిస్తా ఉండు అన్నాడా? మనిషి జీవితం ఈ లోకంలో కష్టాల గుండా వెళ్ళేది. బాహ్యమైనటువంటి జీవితంలో వచ్చినటువంటి కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి యేసుక్రీస్తుని నమ్మి ఒకవేళ ఎవరైనా అనుభవిస్తూ ఉంటే, అర్థమైందా, యేసుక్రీస్తుకే భూమి మీద శ్రమలు తప్పల. ఆయన ఏం చేశాడు? హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు, ఆయన భూమి మీద బ్రతికిన దినాల్లో ఆయన కన్నీటితోనూ రోదనతోనూ జీవించాడని ఉంది.
కష్టాన్ని అనుభవించి జీవించాడు. ఎలాంటి వాళ్ళు తెలుసా? దేవుని కంటే సుఖానుభవము కోరుకునేవారని ఫిలిప్పీ రాస్తాడు. వీరు ఎలాంటి వారు తెలుసా? దేవుని కంటే సుఖానుభవం. దేవుడే సుఖపడలేదు, వీరు మాత్రం ఏం కోరుకుంటారు? సుఖాన్ని కోరుకుంటారు. నేను అన్నాను కదా, మంచిదే, మీరు భూమి మీద సుఖాన్ని కోరుకోవచ్చు, మంచి వస్త్రాలను కోరుకోవచ్చు, మంచి ఇళ్ళు కోరుకోవచ్చు, అర్థమైందా? మంచి లగ్జరీ లైఫ్ను కోరుకోవచ్చు. అయితే ఇది ముగింపా? కాదు కదా. ఇది ముగింప? ఇదే అనుకున్నాడు, ఇదే సుఖం అనుకున్నాడు, ఇదే సంతోషం అనుకున్నాడు. చాలా తన జీవితాన్ని సుఖానికి సంతోషానికి వెచ్చించేశాడు. ఏది? వాక్యాన్ని ఎరిగి దేవుణ్ణి తెలిసి కూడా సుఖాన్ని అనుభవించి తనకిష్టం వచ్చినట్లుగా జీవించినటువంటి వాడు. అయితే చివరిగా తన జీవితం ముగించబడింది. తన జీవితం ఏమైంది? ముగించబడింది. అయితే ఒక మాట అంటున్నాడు చూడండి, 24వ వచనం, లేకపోతే 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును తండ్రి అయిన అబ్రహామా ఒక కేక పడింది. అర్థమైందా? పై వచనంలో ఏం మాట్లాడాడు? అప్పుడు పాతాళములో బాధ పడుచు. అదేంటి? భూమి మీద ఏమనుభవించాడు? సుఖం అనుభవించాడు. ఏమి శరీరానికి కానీ, అర్థమైందా, ఆయనకి తినడానికి కానీ ఏ లోటు లేకుండా, శరీరానికి వస్త్రాలు లోటు లేదు, తినడానికి తిండి లోటు లేదు. ఇటు రానంగల్నే రసం ఇచ్చేవాళ్ళు, ఇటు రానంగల్నే నీళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇటు రానంగల్నే ఆహారం ఇచ్చేవాళ్ళు, ఎవరు తక్కువ కాలేదు. అవునా కదా? అట్లా పక్కన కూర్చుంటే మొత్తం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అర్థమైందా? పాతాళంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కేక పెడుతున్నాడు. భూమి మీద ఉండగానే, బ్రతికి ఉండగానే తండ్రి అయిన అబ్రహామా అని కేక పెట్టుంటే రక్షింపబడేవాడే. అందుకే చూడండి, ఇందాక అన్న ప్రార్థన చేస్తూ ఆ మాట వాడాడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. ఒక వ్యక్తి దేవుడు అర్థమయ్యాడు, దేవుని సేవకుల యొక్క ప్రార్థన అర్థమైంది, వారి మొర అర్థమైంది. ఇప్పుడు కేక పెడుతున్నాడు. ఏమని? అయ్యలారా. అతనికి అబ్రహాం తెలియదు, అందుకని సేవకుడిని పిలుస్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనం చూడండి. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యవలెను అనెను. చాలు. ఇతడు కూడా ఎవరు? ఒక జైలు అధికారి. 100 మంది లేకపోతే ఇంకెక్కువ మంది ఉన్నటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి. అతని కింద చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. ఇతడు కూడా మంచి వస్త్రాలను ధరించుకునేవాడు, ఇతడు కూడా మంచి తిండి తినేవాడు, ఇతడు కూడా బాహ్యమైనటువంటి సుఖాన్ని అనుభవించేవాడే. కానీ దేవుని సేవకులు ఆ రాత్రి జరిగిన కార్యాన్ని చూసి అతడు మిక్కిలి భయపడి ఏమని కేకబెట్టాడు తెలుసా? అయ్యలారా, రక్షణ ఆవశ్యకత, రక్షణ అవసరత నీకు అర్థమైందా? చచ్చిపోయినాక నాకు అర్థమైందయ్యా, అప్పుడు కావాలయ్యా అంటే వచ్చిద్దా? ఇప్పుడు అవసరత ఏమేం కనపడతాయి? ఇప్పుడేం కనపడింది? ఈ ధనవంతుడికి ఏం కనపడింది? భూమి మీద ఉండగా అవసరత తిండి, బట్ట, సుఖము, సంతోషము, చుట్టూ పనివారు, లగ్జరీ లైఫ్. ఇది రోజు అవసరత అని కనపడింది బతకటానికి. చనిపోయినాక నా అవసరత ఏంటి, నాకు ఏ అవసరత ఉంది అని అనేది గమనించారా? అర్థమైందక్క? రేపు తినటానికి, రేపు సుఖంగా ఉండటానికి మీరు ఇవాళ నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు లేదా? రేపు ఏమండాలక్క అని చెప్పి ఈరోజు రాత్రికే ప్రిపరేషన్.
లేకపోతే ఇంకా అవకాశం ఉంటే 2 రోజులు ముందు నుంచే ప్రిపరేషన్, 10 రోజుల తర్వాతకి ప్రిపరేషన్. నీకు రేపు ఏం అవసరమో, ఎల్లుండి ఏం అవసరమో, 10 ఏళ్ల తర్వాత పెళ్లి కావాలంటే డబ్బులుగా అవసరం అని చెప్పి చిట్టీలు కట్టి, లేకపోతే పోస్టులో దాచిపెట్టి, బ్యాంకులో దాచిపెట్టి, ఈ అవసరతలన్నీ నీకు బాగా తెలుసు. కానీ ఈ లోకాన్ని నేను విడిస్తే నా ఆత్మకు రక్షణ అవసరత అని నువ్వు ఎరిగావా? అక్క, ఎరిగావా? నీ అవసరతే ఇది, వేరే వాళ్ళ అవసరత కాదు. నీ అవసరతే. నువ్వు పక్కోళ్ళ కొరకు చేసేటటువంటి పని కాదు ఇది. నీ అవసరతే. నీ ఆత్మ రక్షణ కొరకై, నీ ఆత్మ పరలోకములో ఉండుట కొరకై నువ్వు భూమి మీద ఉండగా ఏం ప్లాన్ చేస్తున్నావు, దాని అవసరతని నువ్వు గమనించావా? ఒక వ్యక్తి గమనించాడు, మనకు బాగా తెలుసు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే వ్యక్తి సుఖాన్ని అనుభవిస్తున్నాడు, సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. కానీ తనకు అవసరం ఏమని అర్థమైంది? యేసు ఎవరో చూడగోరి. యేసు అనగా రక్షకుని యొక్క అవసరత ఎరిగి, రక్షకుడు నాకు కావాలి అని చెప్పి ఉద్యోగి అయ్యుండి, అర్థమైందా, ధన సంపన్నుడు అయ్యుండి, యేసుక్రీస్తు కావాలని తన కొరకు పరిగెత్తుకొని పోయి చెట్టెక్కి యేసుక్రీస్తుని చూడాలని ఆశపడి యేసుక్రీస్తుని చేర్చుకున్నాడు. చూడటం అంటే తన ఊరికి అట్లా సెలబ్రిటీ లాగా చూసిపోదాం అనుకోవాలా. వాస్తవంగా అంతరంగంలో పాపం పట్ల తనకు మంట మండుతూ ఉండగా యేసుక్రీస్తుని అంగీకరించాలి. అతన్ని పాపుల్ని రక్షించడానికి వచ్చాడని అర్థమయ్యి నేను పాపినని జనులందరూ ఏమంటున్నారు? ఇతడు పాపాత్ముడైన మనుషుడు. నీకు రక్షణ అవసరత నీకు అర్థం కావట్లేదంటే నీ పాపం గురించి నీకు అర్థం కావట్లేదని. నీ పాపమును గురించి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు పాపపు స్థితిలో ఉన్నావన్న సంగతి కూడా సెన్స్ లేకుండా బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. పాపపు స్థితిలో ఉన్నామని ఈ జైలు అధికారి అయ్యలారా, రక్షణ పొందుటకు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? తన ప్రజలని వారి పాపముల నుండి. అమ్మా, రక్షణ అంటే ఏంటో తెలుసా? నీ పాప స్థితి నుండి, నీ మరణము నుండి, నీ యొక్క పాతాళము నుండి ఆయన విడిపించడానికే. అదే రక్షణ అంటే నీ చావు నుండి తప్పించి పరలోకానికి చేర్చడమే. రక్షింపబడటం అంటే ఏంటంటే శిక్ష నుండి తప్పించబడటం, పాపపు శిక్ష నుండి తప్పించబడటం. యేసుక్రీస్తు నీ యొద్దకు వచ్చి నీ పాప శిక్ష నుండి తప్పించడానికి ఆయన వస్తే నీ అవసరత నీకు అర్థం కావట్లా. ఈ వ్యక్తికి అర్థమైంది, ఈ ధనవంతుడికి అర్థమైంది, ఈ జైలు అధికారికి అర్థమైంది. ఇప్పుడు ఏమన్నాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలన్నాడు. వారు వాక్యమును బోధించారు, ఆ రాత్రి బాప్తిసం ఇచ్చారు. చివరిగా ఏం జరిగింది చూడండి అతని జీవితంలో. అతడు ఆనందించెను అనే మాట ఉంటుంది చూడండి. ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి తన ఇంటి వారందరితో కూడా ఆనందించారు. చాలు, ఈ ఇద్దరిని మీరు అర్థం చేసుకున్నారా? భూమి మీద ఇతడు రక్షణ అవసరతని ఎరిగి యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకొని బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవించాడు. మరణం నుండి తప్పించబడి రక్షణ అవసరత అర్థమైంది. అతను కూడా సుఖాన్ని అనుభవిస్తున్నాడు, అతనికి కూడా ఉద్యోగం ఉంది, అతనికి కూడా మంచి వస్త్రాలు ఉన్నాయి, అతనికి కూడా కుటుంబం ఉంది. కానీ రక్షణ అవసరతను ఎరిగినటువంటి వాడు బాధతో చెబుతున్నా, మీరు ఈ లోకంలో ఉండగా పరలోకాన్ని గురించి ఆలోచించకుండా ఈ లోకమే శాశ్వతము అన్నట్లుగా మీరు బ్రతికితే, రక్షణ అవసరత నీకు అర్థం కాకపోతే, యేసుక్రీస్తు వచ్చింది నీ కొరకని అర్థం కాకపోతే, తర్వాత గుండెలు బాదుకున్నా నిన్ను రక్షించేవాడు ఎవరుండరు. ప్లీజ్, నిన్ను రక్షించేవాడు ఇక ఎవరు? ఆయన నిన్ను బ్రతికించుట కొరకే, నీవు జీవంతో ఉండగానే, బ్రతికి ఉండగానే యేసుక్రీస్తు నీ కొరకు వచ్చాడని, ఆయన కలువరి శిలువలో మరణించాడని, నీ పాపం విషయమే, నీ యొక్క శిక్ష విషయమే,
నీవు పొందే మరణం విషయమే. క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన కలువరి శిలువలో బలయ్యాడని నీకు అర్థమైందా అమ్మా? నువ్వు రక్షింపబడట కొరకే, నువ్వు పాతాళములో అయ్యో అని కేక పెట్టకుండా ఉండట కొరకే. ఇతడేమో బ్రతికుండగా అయ్యలారా అని కేక పెట్టాడు, అతడేమో పాతాళములో ఉండి తండ్రి అయినా అబ్రహామా అని కేక పెట్టాడు. అర్థమైందా? ఇతడు బ్రతికుండగా పెట్టాడు, అతడు చచ్చిపోయినాక పెట్టాడు. ఇదేందన్నా, చచ్చిపోయినాక కూడా కేకలు పెడతారా? అర్థమైందా అక్క? బ్రతికుండగా కాదు కేకలు, పాతాళంలో కేకలు ఉంటాయి. ఇక్కడే కాదు కేకలు పెట్టేది, పాతాళంలో పడినటువంటి వ్యక్తి కూడా అక్కడ ఏడుపును, పళ్ళు కొరుకుటయో, కేకలు, పెడబొబ్బలు, రొమ్ము కొట్టుకోవటం ఉంటుంది. అక్కడ మాత్రం ఎవరు చూడండి. అక్కడ జరిగిన సంఘటన నేను జస్ట్ అట్లా చూపించి దాటిపోతా అన్న, సమయం అయినప్పుడు సిగ్నల్ ఇవ్వు నాకు. లూకా సువార్త 16:24. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లతో ముంచి నా నాలుకను చలార్చుటకు. అర్థమైందా మీకు? ధనవంత కదా, భూమి మీద ఏమనుకున్నాడు? సుఖాన్ని అనుభవిస్తున్నాడు. సుఖం అంటే ఏంటో చెప్పే కదా, పక్కనే ఉన్నాయి అన్ని. రే అని పిలవంగానే పనివారు వచ్చి నీళ్ళు ఇస్తున్నారు, ద్రాక్షారసం ఇస్తున్నారు, అర్థమైందా, ఫ్రూట్స్ ఇస్తున్నారు, అన్నం ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. పాతాళంలో పడినాక ఎవరైనా ఉన్నారా? మరి సుఖం అంటే ఆడ కూడా అనుభవించాలి కదా, ఆడ కూడా అనుభవించాలి కదా. అక్కడేం అనుభవిస్తున్నాడు? యాతనను అనుభవిస్తున్నాడు. అమ్మా అయ్యా, యాతనను అనుభవిస్తున్నాడు, రొమ్ము కొట్టుకున్నాడు. అబ్రహామా అబ్రహామా, నన్ను నా యందు కనికరపడయ్యా, నా యందు కనికరపడయ్యా అని. నీకు కనికరం కూడా దొరకదు, నీకు కనికరం కూడా దొరకదు. నువ్వు పిలిస్తే పలికేవాడున్నాడు, నువ్వు రొమ్ము కొట్టుకున్నా నీ రొమ్ము కొట్టుకోవడాన్ని ఆలకించేవాడున్నాడు, నీ కన్నీటిని తుడిచేవాడున్నాడు. ఎవరుండ్రక్క భూమి మీద ఉండగానే అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయవాలని అతడు కేక పెట్టినట్లు యేసు క్రీస్తు కలువరి శిలువలో కేక పెట్టాడు. తండ్రి, నా చెయ్యిని ఎందుకు విడిచిపెట్టావని. ఎందుకు విడిచిపెట్టాడు తెలుసా? పాతాళంలో నీవు నేను పడకుండా ఉండటం కొరకు, పాతాళంలో పడకుండా ఉండటం కొరకై పరలోకపు తండ్రి చేయిని విడిచిపెట్టి ఆయన శిలువ మ్రాను మీద నీ కొరకై ఆయన కొరడా దెబ్బలు పొంది కేకలు పెట్టి ఆయన శరీరం అంతా నాగటి చాలి వలె దున్నబడి రక్తమంతా కార్చేసి ఆయన కేక పెట్టింది దేనికో తెలుసా? నువ్వు ఆ శ్రమను అనుభవించకూడదని, నువ్వు ఆ కన్నీటిని అనుభవించకూడదు, నువ్వు ఆ బాధను అనుభవించకూడదని తన దేహాన్నంతటినీ చీల్చబడి రక్తమంతా కార్చింది. పాతాళంలో నువ్వు కేకలు పెట్టకూడదని, కేకలు పెట్టకూడదని. ఈ వ్యక్తి అన్నీ అర్థమైంది. భూమి మీద ఉండగా క్రీస్తు గురించి తెలుసు, అబ్రహాం గురించి తెలుసు. మరలా ఏమంటున్నాడు? అయ్యా, నేను నా ఇష్టానుసారంగా బ్రతికి సుఖాన్ని అనుభవించి ఇక్కడికి వచ్చాను. అక్కడ ఎవరున్నారు? నాకు 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళకన్నా చెప్పయ్యా, వాళ్ళకన్నా పంపించయ్యా లాజర్ని అని అంటున్నాడు. లాజర్ ఎక్కడున్నాడు? కష్టాన్ని అనుభవించాడు అనుకుందాం కాసేపు. ఒంటి మీద సరిగ్గా బట్టలు లేవు, ఇల్లు సరిగ్గా లేదు, తినటానికి సరిగ్గా లేదు, కష్టాన్ని అనుభవించాడు అనుకుందాం. కానీ యేసుక్రీస్తుని మాత్రం ఎరుగున్నాడు. అదే నేను అన్నా కదా, యేసుక్రీస్తుని నమ్ముకొని వీడికి ఏమీ లేదు, ఈమెకి ఏమీ లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు, బట్ట లేదు, తిండి లేదు, చెప్పులు లేవు, ఏం బ్రతుకు, ఇట్లాంటి బ్రతుకు బ్రతకటం కంటే ఏం ప్రయోజనం అనుకునే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తుని నమ్మి ఇదిగో ఇట్లాంటి బ్రతుకు బ్రతకడం ఎందుకు, మేము చూడు ఎట్లా బ్రతుకుతున్నామని వాళ్ళని హేళన చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అయ్యా, ఆ వ్యక్తిని పంపించయ్యా, నేను హేళన చేసిన వ్యక్తిని, నేను అవమానించిన వ్యక్తిని, నేను తిరస్కరించిన వ్యక్తిని, ఇతడు ఎందుకు పనికిరాని వాడని అన్నటువంటి వ్యక్తిని పంపించయ్యా, పంపించయ్యా.
వచ్చాడా? ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి రాజాలరు. పెద్ద అగాధం ఉన్నది. అమ్మా, అక్క, నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు రారు. నీకు ధనం ఉంటే ఇక్కడ వరకే, నీకు బట్ట ఉంటే ఇక్కడ వరకే, నీకు కారు ఉంటే ఇక్కడ వరకే, నీకు ఇల్లు ఉంటే ఇక్కడ వరకే. కానీ అబ్రహాము రొమ్మున ఆనుకొని పరలోక నివాసంలో ఏమనిపిస్తున్నాడు చూడండి. లాజరు గురించి ఒక మాట రాయబడి ఉంది 25 చివరి వచనంలో. లాజరు అయితే అలాగనే లాజరు కష్టం అనిపించను, జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందటం అంటే ఏంటి? చచ్చిపోయినాక యేసుక్రీస్తు తెలియకుండా చచ్చిపోతే రెస్ట్ అండ్ పీస్ అని పెడతారు. ఎందుకు? నెమ్మది పొందుతున్నాడా సమాధిలో? ఆత్మ నెమ్మది పొందట్లేదు. యేసుక్రీస్తు లేకుండా చనిపోతే నువ్వు రెస్ట్ అండ్ పీస్ అని పెట్టినా, నెమ్మది పొందుతాడు, సుఖం పొందుతాడని పెట్టినా సుఖాన్ని మాత్రం అనుభవించలేడు. యేసుక్రీస్తు కొరకై జీవించి యేసుక్రీస్తుకి హృదయం ఇచ్చి శ్రమలు పడి ఇబ్బందులు పడినా అనుభవించేదేంటిది? నెమ్మది, సుఖం. యుగాయుగాలు జీవించినంతకాలం క్రీస్తు ప్రభుతోటి యుగయుగాలు నెమ్మదిని, సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి అయితే ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తూ ఉన్నాడు, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఎంతకాలం? 1 గంట, అరగంట, 10 గంటల, 1 సంవత్సరమా? యుగాలు కేకలు పెడుతూ ఉంటాడు. సుఖానికి అన్నిటికీ అనుభవించలేడు. ఒక్క నీటి బొట్టు కొరకు కేకలు వేస్తున్నాడు. కానీ లాజరు నెమ్మది పొందుతూ ఉన్నాడు. పరలోకపు విందులో పాల్గొంటాడు, గొర్రెపిల్ల వివాహంలో పాల్గొంటాడు. అతడికి ఆకలి ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అతనికి కరువు ఉండదు, అతనికి కష్టం ఉండదు. యేసు క్రీస్తుతో ఉంటాడు. అక్క, అమ్మ, ఈ రాత్రి వినండి. యేసు క్రీస్తు నీ కొరకే నువ్వు పాతాళంలో పడి కేకలు పెట్టకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఒక కేక వేశాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఒక కేక వేశాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, నీవు ఈ లోక ప్రయాసని, ఈ లోక శ్రమని, సమస్తాన్ని విడిపించేవాడు. ప్రయాస అంటే పాప ప్రయాస. కయ్యూన్ అంటాడు, అయ్యో నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటాడు. ఈ లోకంలో ఒకవేళ నువ్వు బాహ్యంగా సుఖపడకపోవచ్చు, నెమ్మది పొందకపోవచ్చు, కష్టాన్ని అనుభవించవచ్చు, కానీ యుగాలు పరలోకంలో ఉంటావు. ఈ కేక వినిపిస్తూ ఉన్నప్పుడు, కలువరిలో క్రీస్తు కేక నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వండి. పరలోకంలో యుగాలు శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని పొందుతారు. లేకపోతే ఏడుస్తారు. నీ కన్నీటిని ఎవరు తొడవరు, నీ దుఃఖాన్ని ఎవరు మాన్పరు, నీ రొమ్ము కొట్టుకుంటుంటే ఎవరు ఆపరు. యేసుక్రీస్తు మాత్రమే ఆ పాతాళపు స్థితి నుండి విడిపించి సుఖాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నీకు అనుగ్రహించేవాడు అన్నాడు. అలాగున క్రీస్తు ప్రభుని అంగీకరించాలని ఈ రాత్రి మీరు హృదయాలలో ప్రభువుని చేర్చుకొని ఇక్కడ నెమ్మది పొందుతారు, పరలోకంలో కూడా నెమ్మది పొందుతారు. అట్టి కృపను, సహాయమును పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది. చక్కగా దేవుని వాక్యాన్ని అందించినటువంటి దేవుని సేవకులు శ్యామన్నకు వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాలం కూడా అన్నయ్య ఇదే పాఠం మీద చక్కగా కొత్త కోణంలో మాట్లాడారు. వాడు పాతాళంలో కేకలు వేయిచున్నాడు. ఒక ఆయన జైలు అధికారిగా ఉండి చక్కగా కేక వేసి రక్షణ పొంది మేలు పొందిన సందర్భాన్ని చాలా చక్కగా జ్ఞాపకం చేయబడ్డాం. స్థానిక సహోదరులు ఒక చిన్న చరణం పాడతారు. మనమందరం ఒకసారి లేచి మళ్ళీ అలా కూర్చుందాం. టైడప్ అవుతూ ఉంటారు. మంచిది. దయచేసి సహోదరులు వచ్చి ఒక చక్కని కీర్తనలో ఒక పల్లవి, ఒక చరణం మాత్రమే, అంతకుమించి లేదు.
దయచేసి అందరు లేచి నిలబడండి ఒకసారి ప్లీజ్. సునీల్ ధనమున్నదని గర్వించకురా, ధనమే నీకు తోడు రాదురా. ధనమున్నదని గర్వించకురా, ధనమే నీకు తోడు రాదురా. లోకమే నీకు శాశ్వతమురా, శాశ్వతమురా. లోకమే నీకో శాశ్వతమురా. తెలుసుకో మానవా, ఈ క్షణమే ప్రభు యేసుని మనిషి బ్రతుకు రంగుల వలయం. ఈ బ్రతుకే క్షణభంగురం, మనిషి బ్రతుకు రంగుల వలయం. ఈ బ్రతుకే క్షణభంగురం. మారాలి ప్రతి హృదయం, ఎదగాలి క్రీస్తు మార్గము. మారాలి ప్రతి హృదయం, ఎదగాలి క్రీస్తు రాజ్యము. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. కీర్తన పాడిన సోదరులు వందనాలు. సమయం సేవకులు చిన్న సావధానంగా వాక్యం విందాం. ముందుగా మేరక్పూడిలో నిలిచి దేవుని సేవ చేస్తున్న దేవుని దాసులు జోసఫ్ అన్నయ్య వచ్చి దేవుని వాక్య ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత శామ్యూల్ అనే దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రలోకమందున్న మా దేవాన్ని పాదములకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. తాళ్ళూరులో మీ స్వరక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని బట్టి ఈ రాత్రిని దేవదాసుని మీరు నిలబెట్టుకొని చక్కని సందేశాన్ని మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ప్రియ తండ్రి, నీ పాదాలు పట్టుకొని బతిమాడుకుంటున్నాం. మీరు మా మధ్యలో నిలిచి మీ స్వరాన్ని రాత్రి వినిపించండి. నిష్ప్రయోజకుల దాసులు నిలవని వారం కాదు, అరికాల నుంచి నన్నెత్తి వరకు స్వస్థత లేని వారివి ప్రభు. నువ్వు లేకపోతే మా ప్రయాస శూన్యమైంది. మోషే అన్నట్లుగా నువ్వు రాకపోతే మేము వెళ్ళం ప్రభు అని నీ పాదాలు పట్టుకొని బతిమలాడాడు. ఈ రాత్రి మీరు నిలిచి మీ స్వరాన్ని వినిపించింది. ప్రియ తండ్రి, నశించి నాశనానికి పెడుతున్న ప్రజల్ని అగ్ని ఉన్నవారిని కొందరు లాగినట్లుగా అని మీరు చెప్పారు కదా నాయన. ఒక ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదు. ఆ మహిమ సింహాసనాన్ని విడిచి మానవ రక్త మాంసంలో నువ్వు పాలిభాగస్తుడు అయ్యావు. ఏ ఆత్మ నశించిపోకూడదని ప్రభా నువ్వు దీర్ఘశాంతుడు అయ్యావు. ఒక్క దినాన్ని 1000 దినాలుగా మీరు లెక్కించారు. నీ కనికరంలో జ్ఞాపం చేసుకుని సహాయం చేయండి. కూర్చున్న ప్రజలకి, బయట వింటున్న ప్రజలకి మీరే స్పష్టంగా బోధకుడిపై బోధించి
ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రాణప్రియుడు మరక్షకుడిని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి నీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి దేవుని సేవకులకి వందనాలు తెలియచేస్తున్నాం. డ్రమ్ అని తేలేదా? సరిపోయింది. జస్ట్ మహిమల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ దినం కొద్దిగా మన జీవితాలు అవసరమైన సంగతి జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. అదేమంటే మన జీవితాల్లో ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కృప చూపిస్తాడు. ఆయన నమ్మి ఆయన పాదాల మీద పడి అంగలార్చే పిల్లలు ఎవరున్నారో వారి జీవితాల్లో ప్రభు తప్పక కనికరిస్తాడు, తప్పక కృప చూపిస్తాడు. చెప్తాడా చూపడా? అయితే ప్రార్థనలో కొన్ని మెట్లు ఉన్నాయి, ఎక్కాలి. ఏమెక్కాలి? మెట్లు ఎక్కాలి. చాలాసార్లు మెట్లు ఎక్కడం అంటే చాలా కష్టం కొంతమందికి కదా. మెట్లు ఎక్కలేరు, కిందే ఉంటారు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు, పైకి ఎక్కలేరు. పైకి ఎక్కే అనుభవాన్ని నిజంగా మనం కలిగి ఉంటే మనం భాగ్యవంతులం అవుతాం. ప్రభునందు విశ్వాసం ఉంచిన పిల్లలకి ఏమి ఉండకూడదో నేను జ్ఞాపకం చేస్తాను. ఇవి ఉండకూడదు. ప్రార్థన చేసే పిల్లలకు ఇప్పుడు నేను జ్ఞాపకం చేసేవి ఉండకూడదు కనుక ఈ విషయాలు ఆ ఫోన్ వెనక్కి ఇచ్చేయి. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంచెం త్వరగా జ్ఞాపకం చేస్తాను. అది ఫోన్ వచ్చింది. రైట్, మంచిది. ఇదేందయ్యా కనిపించట్లేదు? వద్దేవా, ఇది చూడండి, అసలు కనిపించట్లా. సరే, మంచిది. కొద్దిగా ఈ మాటలు మనసు పెట్టి వినాలి. ప్రార్థన చేసే వారికి ప్రార్థనలో ఉండకూడనివి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చూడాలి, నాతో కలిసి మీరు త్వరగా చూడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. ప్రార్థన చేసేవారికి వేషధారణ ఉండకూడదు. ఎట్లా ఏముండకూడదు? వేషధారణ అంటే లోపల ఒకటి ఉంటుంది, పైకి ఒకటి చెబుతాం. ఇది ఉండొచ్చా? చెప్పండి. మీరు నాకెళ్ళి చూడాలి. మీరు కొంచెం మందంగా ఉంటున్నారు, నాకు కొంచెం అర్థమైంది. మీరు మందంగా ఉండకూడదు, కొంచెం చురుగ్గా ఉండాలి. వేషధారణ ఉండొచ్చా? ఉండకూడదా? ఉండకూడదు. మరి ఉందా లేదా? ఉంది. ఏం చేయాలి? తీసేయాలి. తీసేయాలంటే ఏం చేయాలి? నరికి అవతల పడేయాలి కదా. అది లేకపోతే ఆ ఖచ్చితత్వం మనం కలిగి లేకపోతే నష్టపోయేది మనమే. ఎంతకాలమైనా భక్తి జీవితంలో ఉంటే దాన్ని మనం నష్టపోయే అనుభవాన్ని కలిగి ఉంటాం. దాని కొరకు మనం వేషధారణను మనలో నుండి తీసేసుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మానుకోవాలన్నా మానుకోలేకపోతున్నాం కదా. ఒగ్గబట్టి మానుకోవాలన్నా మానుకోలేకపోతున్నాం. గబక్కన నోరు జారిపోతుంది కదా. ఏం చేయాలి? వేషధారణ లేని వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే నీ ఇంట్లో వాళ్ళు చెప్పాలి,
ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు వీళ్ళందరూ చెప్పడం కాదు, ముందు నీ మనస్సాక్షి చెప్పాలి నువ్వు వేషధారివా కాదా అని. అవునా కదా? ఎవరు చెప్తారు? నంబర్ 1 సాక్షి ఎవరంటే మనసాక్షి. మనసాక్షి చెప్పిద్ది మనం గ్యాంబ్లింగ్ క్యాండిడేట్లమా సరైన వాళ్ళమా అని. అవునా? కాబట్టి జాగ్రత్తగా మనసాక్షిని ఏం చేయాలి? కాపాడుకోవాలి. వేషధారులుగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? వేషధారులుగా ఉండకూడదు. జ్ఞాపకం చేస్తున్నాను ఒక 3-4. నెక్స్ట్ 6 చూడండి. మత్తయి సువార్త 6. ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయాలి. రహస్యంగా ప్రార్థన చేయాలి. ఇది ప్రభు కోరింది. నెక్స్ట్ మత్తయి సువార్త 6:7 చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తారంగా మాట్లాడకూడదు. ఎటు చూడండి, చాలాసార్లు అసలు మనకి గ్రహింపే ఉండదు. ఏ గ్రహింపు? నేను అసలు మాట్లాడుతుంది ఎవరితోటి? సాక్షాత్తు దేవునితోటి కదా. మన ఊరికి సీఎం వస్తున్నాడు అంటే ప్రజెంట్ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడుతో మాట్లాడే అవకాశం నీకు కుదిరింది. నిన్ను కౌన్సిలింగ్ చేసే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు వచ్చి ముందుగా ఆయనతో ఈ మాటలు తప్ప ఇంకేమీ మాట్లాడకూడదని కౌన్సిలింగ్ చేస్తారు. అర్థమైందా? ఎవరైతే ఇంకా గడగడ వణుగుతా వెళ్ళి చెప్పాలనుకున్న 2 మాటలు కూడా చెప్పలేవు. ఎందుకని? భయం ఒకటి, తర్వాత ఆ మంది మార్బలాన్ని చూసి, ఆ జనాన్ని చూసి నీకేమైంది? నోటి మాట చచ్చిన కుక్కల్లాంటి వాళ్ళ మనుషులను చూసే ఇంత భయం అయితే, దేవాతి దేవుని సన్నిధిలో ఆయన సన్నిధికి వెళ్ళి మాట్లాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఎంత భయం ఉండాలి. ఈరోజు మనలో నిర్లక్ష్యం ఎక్కువైంది. అంటే ఆయన కనిపించట్లేదనే కదా. దేవాతి దేవుడు అన్నాడు, భూమిని ఆకాశాన్ని నోటి మాటతో కలుగు చేశాను, నాకు మీరు భయపడరా అన్నాడు. భయపడాలా లేదా? ఇది తక్కువైంది మనకి. వ్యర్థమైన మాటలు ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 21:13 ఒక మాట ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 21:13 చూడగలరా? నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగలుగా చేసిద్రి, చేయకూడని రీతిగా చేశారు. ఎట్లా? ప్రార్థనా మందిరాన్ని ఎలా చేశారు? దొంగల గుహగా చేశారు. ఇవి విశ్వాస జీవితంలో ప్రార్థన చేసే వారిలో ఉండకూడనివి. నేను వీటిని వివరించలేను, మీరు కొంచెం ఆలోచించాలని నేను ప్రేమతో మనవి చేస్తా ఉన్నా. తర్వాత ప్రార్థించే వారిలో ఉండాల్సిన లక్షణాలు ఉండకూడనివి ఇవి. ఎన్నడూ ప్రార్థన చేసే నీ జీవితం దొంగల గుహగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? దొంగల గుహ అంటే అది చాలా అన్క్లీన్గా ఉంటుంది, అపవిత్రంగా ఉంటుంది, పవిత్రంగా ఏమీ ఉండదు. దొంగల గుహగా చేయకూడదు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి. మత్తయి సువార్త 21:22 చూడండి. మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని. ఎడ్జోండి ఇది చాలు, మనకు అవసరమైన మాట కూడా దొరికింది. ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు ఏముండాలి? నమ్మిక ఉండాలి. ఎడ్జోండి ఏముండాలి? ఈరోజు నేను ప్రేమతో మీకు ఒక సూత్రం చెప్తున్నా. అదేంటంటే, నువ్వు దేవుణ్ణి ఏం అడగాలనుకున్నావో అడిగేది నీకు నమ్మకం వచ్చే వరకు అడగమాక. మరి ఎట్ట చేయాలన్నా ప్రార్థన? ప్రభును స్తుతిస్తా గడుపు అంతే. నీ హృదయంలోనికి నమ్మిక వచ్చే వరకు దేవుని అడక్కవు, అడిగిన ప్రయోజనం ఉండదు.
నీ అంతరంగంలోనికి నమ్మిక వచ్చిన తర్వాత దేవుణ్ణి అడుగు, దేవుడు కృప చూపుతాడు. ఆంధ్ర నుండి సింగపూర్లో వాక్ పరిచర్య చేయడానికి ఒక దైవజనుడు పిలువబడ్డాడు. ఆయన వెళ్ళాడు, ఆ సమూహాన్ని చూసి బిత్తరపోయాడు. అండర్ గ్రౌండ్ చర్చ్ అది. 5,000 మంది ఉన్నారు సిట్టింగ్. ఎంతమంది? ఆరాధనలో పాత్ర అందించడానికి ఒకే డ్రెస్ వేసుకొని 500 మంది నిలబడ్డారు. 500 మంది. అరగంటల ఆరాధన అయిపోయింది 5,000 మందికి. అర్థమైంది మీకు చెప్పేది? వెళ్ళిన ఆయన వాకింగ్ చెప్పడానికి వెళ్ళిన ఆయన చూసి బిత్తరపోయాడు. బిత్తరపోయి అక్కడ ఉన్న దైవ సేవకుని అడిగాడు, మీరు ఎంతమందిని ఎలా సంపాదించారు, ఎట్లా సాధ్యమైంది, ఇంత సేవ ఎలా చేయగలిగారు? మేము కూడా చాలా కష్టపడుతూ ఉన్నాం, పోరాడుతూ ఉన్నాం, కానీ వల్ల కావట్లేదు అని అడిగితే ఈయన అన్నాడు, మీ విశ్వాసం వేరు, మా విశ్వాసం వేరు అన్నాడు. ఏందబ్బా ఇంత మాట అన్నావు అంటే, నిజమండి నేను చెప్పేది, మీ విశ్వాసం వేరు, మా విశ్వాసం. మీరు పొద్దులు అడుగుతూ ఉంటారు, మేము అలా అడగం. అడిగేది ఖచ్చితంగా దేవుడిస్తాడు. నిశ్చయత అంతరంగంలోనికి వచ్చే వరకు మేము కనిపెట్టి పొదుగుతాం అన్నాడు. కోడి పిల్లల్ని పొదిగినట్లుగా పొదుగుతాం. నిశ్చయత వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుని అడుగుతాం. ప్రభు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అడిగేవి ఇస్తాడని ఏం చేయాలి? ఎటువంటి అడిగేవి ఇస్తాడని ఏం చేయాలి? నమ్మాలి. నంబర్ 1. నంబర్ 2, 26:41 చూడండి. 26:41, 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించు. మెలకుగా ఉండటం అంటే నిద్రపోకుండా, అది మనకు తెలిసింది. దారుణమైన విషయం ఇది. మెలకుగా ఉండటం అంటే ఎచ్చోండి. మెలకుగా ఉండటం అంటే శత్రువు ఎక్కడ దాడి చేస్తాడో ఆ విషయంలో మనం మెలకుగా ఉండాలి. అర్థమైందా? నిద్ర కాదు, మనం నిద్ర అవుతాం. ప్రభు కూడా భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన నిద్రపోయాడు. పోయాడా లేదా? కాబట్టి ఇక్కడ మనం మెలకువగా ఉండాల్సింది ఏ విషయాల్లో అంటే, ఏ విషయాల్లో? శత్రువును చూసే కన్నులు నువ్వు కలిగి ఉండాలి. శత్రువు ఎక్కడ దాడి చేస్తాడో నువ్వు ఎరిగి ఉండాలి. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ భాగాన్ని ప్రారంభించాను. దానికి ముందుగా కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని జ్ఞాపకం చేస్తా ఉన్నా. నాకు ఈ భాగంలో ముఖ్యమైన తలంపు ఏంటంటే, ప్రభు కొంచెం మనసులోనికి ఈ విషయాన్ని ఇన్ని చూసినా ఇదే విషయం ప్రభు మనసులోనికి బలంగా జ్ఞాపాన్ని తెచ్చాడు. అందుకే ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. విశ్వాసాన్ని ఉద్దేశించే ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నా కనుక మీరు కొంచెం ఈ మాటలు మీరు మనసు పెట్టి వినాలని మనం చేస్తూ ఉన్నా. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండటం అంటే శత్రువు యొక్క స్పర్శను ఎరగాలి. చూడండి, మీరు కళ్ళు మూసుకున్నారు, నిన్నొచ్చి ఒక వ్యక్తి చేయబట్టుకున్నాడు, నీ చెయ్యి పట్టుకుంది ఎవరో, నువ్వు కళ్ళు మూసుకొని చెప్పచ్చు. ఎట్లా చెప్పగలవు? మీ ఆయన వచ్చి చేయబట్టుకున్నాడు అనుకో, చెప్తావు లేదా? మీ డాడీ చేయబట్టుకున్నాడు అనుకో, చెప్తావు లేదా? డాడీ నువ్వు నాకు అర్థం అయ్యావు అని. ఎట్లా? కళ్ళు మూసుకున్నావు, ఎలా తెలిసిద్ది? స్పర్శ తెలిసిద్ది. అలాగే శత్రువు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో నువ్వు ఎరిగి ఉండాలి. ఒకసారి ఒక భక్తి కలిగిన సహోదరి యుఎస్లో, అమెరికాలో ఇంటికి వెళ్ళింది. ప్రభు అన్నాడు, నువ్వు లోపలికి వెళ్ళొద్దు, బయటే ఉండు అన్నాడు. ఆమె ఒక 15 నిమిషాలు బయటే ఉంది. బయట ఉన్న తర్వాత ప్రభు అన్నాడు, ఇప్పుడు లోపలికి వెళ్ళి అన్నాడు. మీరు డిస్టర్బెన్స్గా ఉన్నారు కొంతమంది. పిల్లలు ఉంటే ఉన్నారులే, వాళ్ళని అట్లా ఉంచండి. వాళ్ళని బట్టి మీరేం కంగారు, మిగతా వాళ్ళని కంగారు పెట్టకండి. పిల్లలకి వెళ్ళి చూడకండి, నాకెళ్ళి చూడండి. పిల్లల్ని ఎప్పుడు చూడట్లేదా? పిల్లలు గోల్ చేసేది తెలీదా? తెలీదా? మరి ఎందుకు చూస్తున్నారు మాటికి?
నాకెళ్ళి చూడండి, సరేనా? మంచోళ్ళు చెప్పేది ఎగిరిపోద్ది. ఇంకా 15 నిమిషాలు ఆగిన తర్వాత కొద్ది సమయం ఆగమన్నాడు. ఆగిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఇప్పుడు వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అన్నాడు. ఇంట్లోకి వెళ్ళి తాళం తీసి ఇంట్లోకి వెళ్తే ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంది. అంటే ఆమె సోఫా సెట్లన్నీ చీల్చేసి గాల్లో ఎగరేసి మొత్తం అన్ని గాలు, ఆ దూదంతా గాల్లో తేలుతా ఉంది. ఏం జరిగింది? మీరు కొన్నిసార్లు నేను కూడా నమ్మలా, దాని తర్వాత నమ్మాల్సి వచ్చింది. కొన్ని అనుభవాలు ఎదురైన తర్వాత చచ్చినట్టు నమ్మాల్సి వచ్చింది. దుష్టుడు ఆ ఇంటిని చిందరవందర చేశాడు. నీ నా జీవితంలో దైవికమైన సన్నిధిని అనుభవించే అనుభవాన్ని కలిగి ఉంటే శత్రువు యొక్క స్పర్శ నీకు అర్థమైంది. దేవుని సన్నిధిని అనుభవించే అనుభవం నువ్వు కలిగి లేకపోతే శత్రు స్పర్శ నీకు అర్థం కాదు. మన అసెంబ్లీస్ విషయమై చాలా దుఃఖం ఉంది ఈ విషయంలో. ప్రభువే కనికరించాలి. 3వ మాట జ్ఞాపకం చేస్తున్నా, చూడండి. మార్క్స్ వార్త 11:24. మార్క్స్ వార్త 11:24 చూడండి. 11:24 త్వరగా. అందుచేత చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. అడుగుచున్న వాటినెల్లను అప్పుడు అవి ఏం చేయాలి? పొంది ఉన్నామని నమ్ముడి. అడుగుచున్న వాటినెల్లా, చాలాసార్లు మనం అడిగే వాటిని పొంది ఉన్నామని నమ్మం. నేను ఇందాక చెప్పాను కదా ఒక ఇన్సిడెంట్, అదన్నమాట. ప్రభువుని నువ్వు ఏది అడుగుతున్నావో దాన్ని ప్రభు నీకు ఇచ్చాడు అనే నమ్మిక కలిగి ఉండాలి. ప్రపంచంలో చాలా దేశాల్లో క్రైస్తవులు ప్రభుని ఒకటి అడిగితే, ప్రభా నువ్వు ఇచ్చినందుకు వందనాలు అని దేవుని స్తుతిస్తారు. మనకి ఆ అనుభవం లేదు కదా? నేను చెప్పండి, ఉందా? అడుగుతూ ఉంటాం. ఏందో ఎంతో కాలం నుండి ప్రార్థన చేస్తున్నా, ఆయన ఓలకడు పాలకడు, అసలు జవాబే ఈడు. ఏందో ఎవరికి అర్థమైద్దో. ఇట్లాగూ వాపోయి వలపోయి అనుభవాలు ఉంటాయి చాలామందికి. అవునా కదా? నేను చెప్పింది నిజమా అబద్ధమా? మీరు చాలాసార్లు కదా. కానీ దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అడుగుచున్న వాటినెల్లా ఆయన ఇవ్వలేని వాడు కాదు, చేయలేని వాడు కాదు, చేతకాని వాడు అంతకంటే కాదు. ఇది సావరన్ గాడ్, సర్వములో సర్వమైన దేవుడు. ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు, ఏ కార్యమైనా చేస్తాడు. అసాధ్యమైనది లేనే లేదు. శారా నవ్వింది కదా, నేను ముసలాన్ని నాకు ఇంకా పిల్లలు పుడతారని కదా. దేవుడేమన్నాడు? శారా నువ్వు నవ్వనేలా, నీ దేవుడే యెహోవాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉన్నదా? నేను అవ్వలేదండి. కాదు, నువ్వు నవ్వే ఉన్నాడు కదా. చాలాసార్లు దేవుడు చెప్పిన కార్యాలు కొన్నిసార్లు మనకు ఉండవలసినంత విశ్వాసం లేకపోతే ఏం చేస్తాం? అబ్రహాముకు ఉంది విశ్వాసం, కొంచెం తగ్గింది దానికి. ఎందుకంటే అయిపోయింది, స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత పిల్లలు పుట్టరని ఆడవాళ్ళకి తెలుసు. ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత ఇంకా నాకు పిల్లలు పుట్టరు, అది కన్ఫామ్, మానవ రీత్యా కన్ఫామ్ అది. కానీ దేవుడు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైన కార్యమైనా ఉన్నదా? కాబట్టి మీరు దేవుడిని ఏది అడుగుతారో అది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని నమ్మండి. తర్వాత 11:25 చూడగలరా? 11:25 నిలబడి ప్రార్థన చేసేటప్పుడల్లా అని క్షమించండి. అమ్మా ఇటు చూడండి, ప్రార్థన చేసే వాళ్ళకు ఉండాల్సిన ఒక లక్షణం ఏంటంటే నువ్వేం చేయాలి? క్షమించాలి. క్షమించకు ప్రార్థన చేస్తే అసలు ప్రార్థన ఎన్నే ఉండవు. ఏం చేయాలి? నేను చూస్తే నాకు ఎక్కిపోతుంది అని అంటారు కొంతమంది. ఎవరిని చూస్తే
ఎక్కిపోవటం కాదు, దిగిపోవాలా. శుభ్రంగా దిగిపోతేనే ప్రార్థన చేయడానికి అర్హత కలిగి ఉండేది. ఎక్కిపోతే ప్రార్థన చేయడానికి అర్హత ఉండదు 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 ఉండదు, ముమ్మాటికి ఉండదు. కాబట్టి మన జీవితాల్లో ప్రార్థన చేసే మనం ఏం కలిగి ఉండాలి? ఖచ్చితంగా క్షమించాలి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. తప్ప ఒప్ప, తప్ప ఆయిందా నీదా, కొన్నిసార్లు చించి 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 పోగులు పెడతారు. అస్సలు ఇవన్నీ కాదు, నువ్వే క్షమాపణ చెప్పాలి. ప్రభు అన్నాడు, ఒకడు నీ ఏడలా తప్పు చేస్తే, తప్పు నీ ఏడ చేశాడు అంటే తప్పు చేసింది వాడు. ప్రభు ఏమన్నాడు, నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్పాలి. ఎక్కడ? ఆరాధన వదిలేసి వెళ్ళి క్షమాపణ చెప్పు. ఆరాధన ఎక్కువ, క్షమాపణ ఎక్కువ? మనకి ఆరాధన ఎక్కువ కదా కదా. ఆరాధన ఎక్కువ తక్కువ? ఆరాధన ఎక్కువ. ముందు ఆరాధనకి వెళ్ళరాని నీ సంగతి తేలుస్తాం. ఆరాధనే ఎక్కువ, కానీ పరలోకానికి ఏమి ఎక్కువ? ఆ మైకి ఆడకు కూడా వినపట్ల. క్షమాపణే పరలోకానికి క్షమాపణ ఎక్కువ, మనకి ఆరాధన ఎక్కువ. అందుకే మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుని పిల్లలంగా. ఇంకా 13:33 చూడండి. 13:33. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మెలకువగా ఉండి ప్రార్థన చాలు చాలు. ఎలా ఉండాలి? మెలకు. ఏం మెలకువా? ఇందాక చెప్పాను కదా, శత్రువు అసలు నీకు మన తండ్రి స్పర్శ అర్థమైతే శత్రువు సంగతి ఆటోమేటిక్గా అర్థమైంది. మనకి అర్థం కావాల్సింది ఏంటి? తండ్రి స్పర్శ మనకేం కావాలి? అర్థం కావాలి. కొంతమంది కళ్ళు లేని వాళ్ళు చూడండి, ఎదురుగా వచ్చి ఎవరు నిలబడ్డారో చెప్తారు, ఆశ్చర్యం అనిపించింది. మా దగ్గరికి ఓ సహోదరుడు వచ్చాడు 2 సంవత్సరాల క్రితం, 2-3 సంవత్సరాలు అవుతుంది. కళ్ళు లేవు ఆయనకి. వాక్యం చెప్తాడు, అస్సలు అద్భుతంగా వాక్యం చెప్పాడు. ప్రవచితం అయితే ఈ సంవత్సరం కూడా వస్తాడు, రావాలని ఆయన పిలిచాము. ప్రవచితం అయితే వస్తాడు. ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నాకు నోటి మీద చేసుకున్నాను, బాబరే నీకు కళ్ళు కనబడు, ఎట్లా మాట్లాడుతున్నాడు. శామ్యుల్ గారు అన్నాడు దగ్గరికి వెళ్ళేసరికి. నేను పెద్దగా పరిచయం లేదు, 1-2 సార్లు పరిచయం అయ్యాను. దగ్గరికి వెళ్ళిన పడితే శామ్యుల్ గారు అన్నాడు. అరే నేను వచ్చింది దీనికి ఎలా తెలుసు? కళ్ళు లేవు. నాకు అర్థమైంది ఏంటంటే, మనిషి స్పర్శ అంటే ఆ సందడిని బట్టే వచ్చింది ఎవరో చెప్పగలిగితే, మనం దేవుని విషయమై అలాంటి అనుభవ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని పిల్లలమైన మనం ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు తన కృపను కనికరాన్ని మన యెడల ఆయన విస్తరింప చేస్తాడు. ఈ భాగంలో నేను జ్ఞాపకం చేసి మరొక ప్రాముఖ్యమైన విషయం ఉంది, అది చాలా అవసరమైంది. దీని విషయమై నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. అయితే రోమపత్రిక 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన ఏం కలిగి ఉండాలి చెప్పండి? పట్టుదల. ఇది రెండో అనుభవం. ప్రార్థన చేయాలి. ప్రార్థనలు ఏం కలిగి ఉండాలి? పట్టుదల అంటే గట్టిగా అంటే అంతేనా? కన్ఫామా? మీకే నేను నోటేస్తున్నా, మీరు చెప్పింది నిజమే ఉందా అది? ఇప్పుడు ఉచితంగా తీసుకునే వాటి దగ్గరే మనకు పట్టుదల లేకపోతే కష్టపడి ఎప్పుడు సంపాదిస్తా? అవునా? ఊరకనే అడిగితే ఇస్తాడు ఆయన, అవునా కదా? ఊరకనే అడిగితే ఇస్తాడు. ఊరకనే అడిగితే ఇచ్చే వాడి దగ్గరే నీకు ఏముండాలి? పట్టుదల ఉండాలి. రోమపత్రిక చూడండి 12వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. ఆ
ఆసక్తి విషయంలో ఉమ్, మాంద్యులు కాక ఉమ్, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారంగా ఉండాలి. పట్టుదల విషయంలో తీవ్రత గలవారమై ఉండాలి. 16వ వచనం కూడా చూడండి. ఏడ్చువారితో ఏడుడి, ఏడ్చువారితో ఏడుడి, ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండుడి. ఉండుడి, ఇచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. ఆసక్తి ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులు మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోనవద్దు. కీడుకు ప్రతి మొదటి సమూయేలు గ్రంథం 7:3 చూడగలరా? 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అష్టోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి మీ హృదయములను యెహోవా తట్టు తిప్పండి. చూడండి, ఏం తిప్పాలి? హృదయాలను. ఇప్పుడు సమస్య అంత ఏంటంటే మా ఆయన తిరగాలన్నా, అవునా? మా ఆయన తిరగాలి, మా అత్తమామలు తిరగాలి, నా కొడుకు తిరగాలి, నా కూతురు తిరగాలి. దేవుడు అంటాడు ముందు నువ్వు తిరుగు కదా. అత్తమామలు తిరగాల్సింది వాస్తవమే, కొడుకులు తిరగాల్సింది, కూతుళ్ళు తిరగాల్సింది, భర్త తిరగాల్సింది వాస్తవమే. కానీ ముందు ఎవరు తిరగాలి? తిరగాల్సినట్టు నువ్వు తిరిగితే, నా వైపు పట్టుదల కలిగి నీ హృదయాన్ని తిప్పితే ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ మారిపోతాయి. మారతాయా? మారవా? మారతాయి. కీర్తన గ్రంథం 23వ కీర్తనలో ఒక అద్భుతమైన తీయద్దు నేను ఊరికి జ్ఞాపకం చేస్తున్నా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. నేను ఆయన్ని వెంబడిస్తా ఉన్నప్పుడు అంత లోకమంతా నన్ను వెంబడించి వచ్చింది, లోకమంతా నా వెంటబడి వచ్చింది. కాపరిని విడిచిపెట్టి నేను కృపాక్షేమాల వైపు తిరిగితే లోకం దూరం అయింది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. త్వరగా. ఆత్మ వలన ప్రతి సమయమందును విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో ఎడ్జోండి ఎలా ఉండాలి? పూర్ణమైన పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎడ్జోండి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. 3వ విషయం చాలా అవసరమైంది, ప్రాముఖ్యమైంది. నేను దీన్ని చెప్పడానికే మీ నిమిత్తం మీ మధ్య నేను ప్రేరేపించబడ్డాను. ఇక్కడ కూర్చున్న సేవకులకు కానీ కూర్చున్న మనకు కానీ అందరికి కానీ అవసరమైంది ఇది. సరేనా? ఇదంతా ఈజీ అయితే కాదు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. 15:32 త్వరగా. ముప్పై 32 కలిసి నేను మధ్యలో చదువుతున్నాను. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమ నోటి మీద బతిమాలుకొనుచున్నాను. ప్రార్థనలో ఏ అనుభవంలోనికి రావాలి? ఎడ్జోండి ఏ అనుభవంలోనికి? చాలా స్థలాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ రష్యాకి ఉక్రెయిన్కి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పోరాడుతూ ఉన్నారు. అవునా? చిన్న సైన్యం అయినా ఏం చేస్తూ ఉన్నారు? పోరాడుతూ ఉన్నారు. యుద్ధం ఆగేది ఇప్పుడు? యుద్ధం ఆగేది ఎప్పుడు? అబ్బో, మీకు చెప్తే పుస్తకాలు రాసేస్తారబ్బా. వాస్తవమే మీరు చెప్పేది కదా. ఎవరో ఒకరు ఓడిపోతే ఏమాగిద్ది? యుద్ధం ఆగిద్ది. అది మనకు తెలిసిన సామాన్యమైన సూత్రం. అవునా?
ప్రార్థనలో నువ్వు పోరాటం చేస్తా ఉన్నప్పుడు ఓడిపోవాల్సింది ఎవరు? ఒకటి లోకం, 2 శరీరం, 3 శత్రువు. శత్రువు ఎవరు? అపవాది. ఏం కావాలి? ఓడిపోవాలి. ఏం కావాలి? ఓడిపోవాలి. ఓడిపోయేటట్లుగా నువ్వు పోరాడాలి. పుడితే పోరాటంలో విజయం సాధించేటట్టు జీవించు, లేకపోతే చచ్చిపో. పోరాడాలి. ఏం చేయాలి? ఈ ఊరంతా ప్రభునందు విశ్వాసం నుంచి రక్షించబడటం సాధ్యమా కాదా? చెప్పండి. సాధ్యమే. ఇప్పుడు నువ్వు పోరాడాలి. ఏం చేయాలి? పోరాడాలి. మీలో మందిరాన్ని కనీసం వారానికి ఒకసారి వచ్చి శుభ్రం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. మిమ్మల్నే. ఏంటి ఎవరు చేయరా? ఏంటి మగవాళ్ళు చెబుతారా? అది లేనిపోయింది. అవునా? దేవా, నీకు చాలా మంది సహోదరుడు. అయిపోయిన తర్వాత నీ కాళ్ళు 2 పెట్టు, నీ కాళ్ళు గడికి వెళ్తా నేను. చూడండి, చాలా ఘోరమైన విషయం ఇది. నేను ప్రేమతో చెప్తున్నా, రోజు మార్చి రోజు మందిరాన్ని చిమ్మి పరిచర్య చేసే పని. ఒక 15 రోజులు ఒక ఇద్దరు, 15 రోజులకి ఇద్దరు, నెల రోజులకి ఎంతమంది అవుతారు? 4. సంవత్సరానికి 40 మంది ఉన్నారు లేదా సోదరులు? సంవత్సరానికి ఒక్కసారి 15 రోజులే. అది రోజు మార్చి రోజు. మా మందిరాలు రోజు చేస్తారు. మీకు తక్కువ కదా, చాకరీ తక్కువ కాబట్టి రోజు మార్చి రోజు ఒక ఇద్దరు. నేను సహోదరుడికి ఈరోజు చెప్పాను, అలాగ చేయండి. మీ పేర్లు లిస్ట్ వేస్తారు, ఆ లిస్ట్ ప్రకారం 15 రోజులే. రోజు మార్చి రోజు. అది ఎంత ఉంటుంది? 1 గంట ఎక్కువ మీ మందిరానికి. గంట కూడా ఉండదు కదా. ½ అన్ అవర్ అంటే ఎక్కువ, ½ అన్ అవర్ అంటే ఎక్కువ. వచ్చి పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఖచ్చితంగా దీవిస్తాడు. చాలా దీవెన ఆశీర్వాదాన్ని మీరు పొందుతారు. అది నమ్మండి. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు మనం ప్రార్థనలో పోరాడే అనుభవాన్ని కలిగి ఉండాలి. పోరాడాలి. నీకు చదువు వచ్చినా రాకపోయినా సంబంధం లేదు. ఎక్కువ జ్ఞానం ఉన్నా తక్కువ జ్ఞానం ఉన్నా, చిన్నవాడు అయినా పెద్దవాడు అయినా, అసలు దీంతో అవసరం లేదు. ఏం చేయాలి? పోరాడాలి. జాన్ ఆక్స్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు స్కాట్లాండ్లో. 17వ శతాబ్దంలో జీవించాడు. ఆయన దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేసేవాడు, ప్రభువా నాకు స్కాట్లాండ్ అన్నా ఇవ్వు, లేదా నా ప్రాణమైనా తీసుకో. అదే ఆయన పోరాటం. పోరాడి ప్రభు సన్నిధిలో అంగలార్చాడు. ఒకరోజు ప్రభు ముద్ర వేశాడు, సీల్ వేశాడు. పో, నువ్వు అడిగింది నీకు ఇస్తున్నానని. స్కాట్లాండ్ని ప్రభు కొరకు సంపాదించాడు, ఒక దేశాన్ని. మనం దేశం దాకా వెళ్ళటం లేదు, మన ఊరిని ప్రభు కొరకు సంపాదించాలి. ప్రార్థనలో ప్రార్థించాలి. 2, ప్రార్థనలో ఏం చేయాలి? పట్టుదల కలిగి ఉండాలి. 3, ప్రార్థనలో పోరాడాలి. 3 విషయాలు జ్ఞాపకం చేశాను. ప్రార్థనలో పోరాడాలి. రండి, దేవుడు మనకిచ్చిన యుద్ధోపకరణములు ఎలాంటివో 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడుచుతున్నది. రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది, మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. యుద్ధోపకరణం ధరించుకుని ఏం చేయాలి? పోరాడాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. కొలస్సీ 4:12. త్వరగా
పనివారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగిను. కొలస్సీ 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును సంపూర్ణ ఆత్మనిశ్చేత గలవారునై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఎడ్జోండి ఏం చేస్తున్నాడు? ఓయ్ సోదరులారా, ఏం చేయాలి? మీరందరూ నాకెళ్ళి చూడండి. ఏం చేయాలి? తెల్లవారులైనా ఇది చూడండి, నాకెళ్ళి చూడండి. సెల్ ఫోన్ దీంతో పోరాటం జరిపోయింది. దేంతో? సెల్ ఫోన్తో పోరాటం, కొంతమంది టీవీతో పోరాటం. అవునా కదా? మొబైల్ మీద ఎప్పుడు పోరాడతా? మన సమయం అంతా దుష్టుడు దొంగిలిస్తా ఉన్నాడు. చాలా జాగ్రత్త కలిగి ప్రార్థనలో పోరాడే అనుభవాన్ని కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తాడు. కొలస్సీ 2వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయములలో ఆదరణ పొందవలన వారి కొరకు పోరాడుచున్నాను. అద్భుతమైన వచనం ఇది. ప్రేమ యందు అతుకుబడాలి, సంపూర్ణ గ్రహింపు కలిగి ఉండాలి, ప్రభువును స్పష్టంగా తెలుసుకోవాలి, హృదయాల్లో ఆదరణ పొందాలి. ఇందుకొరకు నేనేం చేస్తా ఉన్నాను? పోరాడుచున్నాను. సహోదరులరా, అమ్మా, సంఘంలో ఇలాగూ ప్రార్థనలో పోరాడే తండ్రులుగా తల్లులుగా మనం ఉంటే సంఘం నానాటికి క్షేమాభివృద్ధిని పొందుతుంది. ఇంగ్లాండ్లో ప్రార్థనలో పోరాటం చేయటం ప్రారంభించారు. వాళ్ళు బొగ్గు గనుల్లో పనిచేసేవాళ్ళు విశ్వాసులు. ఒక కొద్దిమంది ఉన్నారు, అంటే ఇంచుమించుగా ఒక 100 మంది ఏమో ఉన్నారు. ఆ 100 మంది ఉదయకాలం ప్రార్థన చేద్దామని తీర్మానం చేసుకున్నారు. గనికి ఉదయాన్నే 8 గంటలకు రావాలి. వాళ్ళు ఏం చేశారంటే 7 గంటలకి వచ్చి ప్రార్థన చేద్దాం, 8 గంటల వరకు గంట ప్రార్థన చేద్దాం అన్నారు. ఆ ప్రార్థనకు వచ్చే వారందరూ ఇంకా ఉదయాన్నే వచ్చి ఆ గనిలో మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. 3 నెలలు ప్రార్థన చేశారు. 3 నెలలు ప్రార్థన చేసినా కానీ ఏం జరగల. మిగతా వాళ్ళు అన్నారు, ఇంకెందుకు మానేయటం మంచిది కదా, ఏం జరగట్లేదు, మానేద్దాం అన్నారు. మిగతా వాళ్ళు కొంతమంది సోదరులు ఉన్నారు, కాదు ఇప్పుడు 7 గంటల నుంచి 8 గంటలకు చేస్తున్నాం కదా, 7 గంటల నుంచి 8 గంటలకు కాదు, 6:30 నుంచి ఇంకొక అరగంట పెంచుదాం, 6:30 నుంచి 8 గంటల వరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడం ప్రారంభించారు. 1 మంత్ ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేయడం ప్రారంభించగానే సంఖ్య 200కి పెరిగింది. ఒక వారం తర్వాత 400 అయింది. మరొక వారం తర్వాత 600 అయింది సంఖ్య. ప్రార్థనే మోకాళ్ళు వంచి దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు సంఖ్యను విస్తరింపజేశాడు. 2000 అయింది. ఆ సంఖ్య 2000 అయింది. ఆ సంఖ్య 5000 అయింది. ఆ సంఖ్య 10,000 అయింది. ఇంకంతే, అన్లిమిటెడ్ అయింది. లెక్క పెట్టడానికి వీలుగానంత అయింది. ప్రార్థనలో పోరాడేవారు కావాలి సంఘానికి. ప్రార్థనలో పోరాడేవారు ఉంటే ఎటు చూడండి, రోజు నిద్రపోమని నీకు ఎవరన్నా చెప్పాలా? రోజు తినమని ఎవరైనా చెప్తారా? రోజు స్నానం చేయమని ఎవరైనా చెప్తారా? నీ అందరు నువ్వే చేస్తావు. కంచాలు లేపేస్తాం, గంటలు నిద్రపోతాం కదా. బట్టలు కట్టుకోమని చెప్పాలా ఎవరన్నా? ఒకే డ్రెస్ 4 రోజులు వేస్తావా? వారం రోజులన్నా వేస్తావా? ఎందుకు వేయు? భరించలేవు, నిన్ను జనం భరించలేరు కదా. అట్లయితే ప్రార్థనా జీవితాన్ని కలిగి లేకపోతే నిన్ను ప్రభు ఎలా భరిస్తాడు? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:27 చూడండి త్వరగా. ఫిలిప్పీ 1:27. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను ఏ విషయంలో ఎదిరించి వారికి అందరూ ఒక్క భావంతో పోరాడుచు ఏక మనసు గలవారి ఉండవాలని మిమ్మను వినులాగున క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించున్నట్లు సూచన ఉన్నది, కలుగున్నది. చాలు ఈ భాగంలో మనకు అవసరమైన మాట, ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షున పోరాడుచు. సువార్త ప్రకటించే దగ్గర కూడా మనం పోరాటం చేయాలి. సువార్త ప్రకటించే దగ్గర మనం పోరాటం చేయాలి. సువార్త ప్రకటించే దగ్గర మనం పోరాడకపోతే చూడండి, సువార్త ప్రకటించడానికి వెళ్ళావు, ఏదో చిన్న ఆటంకం వచ్చింది, చెయ్యాలా మానేయాలా? ఆటంకాలు వస్తున్నాయి అన్న, అందుకని మానేశాం. కాండ్రించి వస్తాడు రేపు ముఖం మీద ఉమ్ము అన్నాడా లేదా? ప్రకటన గ్రంథంలో నేను నీ ముఖం మీద ఉమ్మి వేయ ఉద్దేశించున్నాను. ఎందుకు ఉమ్మి వేయ? అంత పని ఎందుకు? పోరాడవలసిన దగ్గర మనం నిలబడి పోరాడకపోతే ఎవరు పోరాడతారు? పరలోకం నుండి దేవదూతలు వస్తారా? ఎవరు పోరాడాలి? సువార్త పక్షంగా విశ్వాస పక్షంగా ఎవరు పోరాటం చేయాలి? నువ్వు, నేను, మనమే. మనం ఎక్కువ శక్తిని కలిగి ఉన్నామా తక్కువ శక్తిని కలిగి ఉన్నామా? పంచభూతాలు సైతం విశ్వాసులు ప్రార్థనలకు ఏమవుతాయి? ఖచ్చితంగా లోపడతాయి. సూర్యుడు ఆగు అంటే ఆగాడు, చంద్రుడు ఆగంటే ఆగాడు. ఎవరు? యెహోషువ ప్రార్థన చేస్తే, అవునా? అది కూడా ఎవరి కోసం? వాళ్ళ కోసం కాదు, గిబియోనీల కోసం. గిబియోనీలు ఎవరు? అన్యులు. చేసిన ప్రమాణం ఒకే ఒక్క వాగ్దానం కొరకు, మీ పక్షంగా మేము ఉంటాం, మిమ్మల్ని కాపాడతాం అని చేసిన వాగ్దానం కొరకు సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు. పరలోకం ఉన్న దేవుడు మన పక్షం ఉండగా ఇంకా మనకు విరోధి ఎవడు? కాబట్టి ధైర్యంగా మనం ఏం చేయాలి? పోరాడాలి. స్వార్థ పక్షంగా పోరాడాలి. తర్వాత ఎఫెసీ 6:12 చూడండి. ఎఫెసీ 6:12 ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహంతో పోరాటం చేస్తా ఉన్నాం. చూడండి, మనం పోరాడున్నది ఎవరితోటి? చూడండి, ఇప్పుడు ఆపాలి మైకు. ఆశ్చర్యమే. సరే, మొన్న స్వార్థ పరిచయం జరిగింది. స్వార్థ పరిచయకి మైక్ పర్మిషన్ ఆ రోజు వరకు పూర్తి స్థాయిలో రాల. చాలా మండలాలకి తీసుకున్నారు, కానీ 15 మండలాలు రీజన్కి పెట్టాం, దానికి రాల. మండలాలకి అన్నిటికీ వచ్చింది. మీకు నేను పెట్టాను. తర్వాత ఏం చేద్దాం? చూడు రాలేదు. ఆ పర్మిషన్ కొరకు డిఎస్పి దగ్గరికి వెళ్ళారు సోదరులు. డిఎస్పి దగ్గరికి ఒక ఎస్ఐ వెళ్ళి కంటిన్యూగా తిరుగుతూ ఉంటే పర్మిషన్ ఇవ్వటం కష్టమైంది. డిఎస్పి దగ్గర పనిచేసి ఆయన అన్నాడు, ఒక్క మండలానికి అయితే ఇస్తాను కానీ రీజన్ మొత్తానికి ఇవ్వాలంటే కష్టం అండి ఏమన్నా అన్నాడు. నేను డిఎస్పిని అడుక్కున్నాను. డిఎస్పి లేడు. చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో పర్యటనకు వచ్చాడు. ఆ పర్యటనకి వీళ్ళు మొత్తం వెళ్ళారు. అందుకని ఒక 4 రోజులు లేదు. సరే, ఆ రోజు వెళ్ళాం. ఆ రోజు డిఎస్పి గారు ఉన్నారు. డిఎస్పి గారు అంటే ప్రార్థన చేస్తా ప్రభువా కనికరించు భయపడతా వెళ్ళాం. భయపడితే వెళ్తే ఉదయం 10 గంటలకు వెళ్ళాను. 12 చిల్లర నేను వచ్చేసరికి
సరే ఈయన మాట్లాడతాను, నేను వెళ్ళి మాట్లాడతాను లేని ఆయన, నువ్వు ఎందుకులే, నువ్వు కూర్చొని అది టెంట్ వేసి టెంట్లో కూర్చోబెట్టి ఆయన లోపలికి వెళ్ళి వెళ్ళాడు. ఎంతకి బయటికి రాడే, 1:30 అయింది, బయటికి రాలేదు. ఆశ్చర్యం అనిపించింది. పట్టుకులాంటి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నాయన పని వస్తుంది, కొంచెం వెయిట్ చేయమన్నారు అన్నారు. సరే తీసుకొని వెంటనే సైన్ చేశాడంట. సైన్ చేసిన తర్వాత ఆయన వెంటనే ఏం చేశాడంటే దాన్ని కాపీ పంపించాడు. సహోదరుడు ప్రసాద్ గారు కానీ ఆయనకి పంపిస్తే ఆయన అందరికీ వాట్సాప్ చేశాడు, నాకు కూడా వాట్సాప్ చేశాడు. నేను ఇంకా అందరికి పంపించాను. దాన్ని ఈలోపు టైప్ చేయాలి. టైప్ చేసి మళ్ళీ సీల్ వేసి సైన్ చేసి డిఎస్పీ సైన్ చేసి ఇవ్వాలి. దానికి 1.5 గంటల పట్టింది. మెట్టుకి ఇచ్చారు. అది ఇవ్వటం కూడా ఇచ్చారు. 5 గంటలకు క్లోజ్ చేయాలని ఇచ్చారు. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నవాడు ఒకడు, ఆ డిఎస్పీ దగ్గర ఉన్నవాడు క్రైస్తవ వ్యతిరేకి. డిఎస్పీ కూడా క్రైస్తవ వ్యతిరేకి. చచ్చినట్టు ఇచ్చారు. 15 మండలాల రీజన్కి. చాలా సంతోషమైంది. పోరాటంలో విజయం సాధించామా లేదా అని చెప్పండి. పోరాటం చాలా పెద్ద పోరాటం అది, కానీ దేవుడు విజయం సాధించడానికి దయ చూపాడు. ఆ విజయం ఇచ్చింది ఆయనే, దేవుడే కదా. మన వల్ల కాదు, మన వల్ల కాదు 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 అది మేము చేసామని చెప్పలేం. కానీ ఒకటి చెప్పగలం, ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. దేవుని పిల్లలమైన మనం ప్రార్థనలో పోరాడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 32:28. ఆదికాండం 32:28. త్వరగా ఇంకొక 2 వచనాలు, 2-3 వచనాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి దేవునితోనూ మనుషులతోనూ ఏం చేశాడు? పోరాడి గెలిచాడు. ఎటు చూడండి ఏమయ్యాడు? పోరాడితే ఏమయ్యాడు? ఓరి నాయన, సరిగ్గా చెప్పండి. మీరు ఇదే చూస్తున్నారు. యాకోబు ఇజ్రాయేల్ అయ్యాడు. ఏమయ్యాడు? యాకోబు ఏమయ్యాడు? యాకోబు ఇజ్రాయేల్ అయ్యే వరకు ఏమయ్యాడు? ఎలా పోరాడాడు? ఆ మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒక మాట, హోషేయ గ్రంథం 12:3-4 చూడగలరా? హోషేయ గ్రంథం హోషేయ 12:3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడం పట్టుకొనను, మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమందును. అతడు కన్నీరు విడిచి అతనిని బతిమాలెను. పోరాటం అంటే ఏంటి? యుద్ధం చేయటం కాదు. పోరాటం అంటే ఏంటి? ఏడవటం. మనకి జాతకాన్ని ఏంటి? ఏడవటం జాత కావట్లా. చాలామంది పిల్లలకి కొత్తగా పెళ్ళిన వాళ్ళు కాపురాలు చేయడం కూడా జాత కావట్లా. ఏడవండి. ఎక్కడ? దేవుని పాదాల మీద పడి నీకు చేతగాని విషయాలన్నీ దేవుడు నేర్పిస్తాడు. దేవుడు అద్భుతమైన కృపనిస్తాడు. దేవుని పాదాల మీద పడి ఏడ్చే అనుభవం. హన్నా ఏడ్చింది సమూయేలు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే హన్నా దుఃఖమే. పోరాడి కుమారుణ్ణి సంపాదించింది. మరి వారందరూ పోరాటం చేసి సంపాదిస్తే నేనేం చేయాలి? మనం కూడా పోరాడతాం. ఎవరి మీద? జనాల మీదను, కోర్టుల్లో కదా. కోర్టులో పోరాడచ్చా? పోరాడకూడదు. మనం తప్పులు చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో పోరాడి జయాన్ని పొందాడు. దేవుని పిల్లలమైన మనం కూడా పోరాటం నేర్చుకోవాలి.
కీర్తన గ్రంథం 144 ఒకటి చూడండి. 144 ఒకటి త్వరగా. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నేర్పువాడు. చాలు చాలు చాలు. వేరళ్లకు యుద్ధం పోరాటం నేర్పేవాడు. దేవుని పాదాల మీద పడి యుద్ధం చేయటం, పోరాటం చేయటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ అనుభవంలోనికి వస్తామో మనం, దేవుడు తన విశేషమైన కృపను, కనికరాన్ని మన ఏళ్ళ విస్తరింపచేస్తాడు. నెహెమ్యా గ్రంథం 13:11 చూడండి. ఆఖరిగా 13:11, 13వ అధ్యాయం 11వ వచనం. నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలంలో ఉంచి తిని మందిర సంబంధమైన పోరాటం కూడా చేయాలి. మనం పోరాడి చింద్రవందరగా ఉన్న పరిచర్య అంతటిని సట్రాక్ట్ చేసిన వాడు ఎవరు? నెహెమ్యా. ఒకే ఒక్కడు. ఎక్కడో బబులోనులో గిన్నెందించేవాడు కదా. అసలు యెరూషలేము ఈ పరిచర్యతో సంబంధమే లేదు. కానీ ప్రార్థనలో పోరాటం చేస్తూ ఉంటే దేవుడు ఆయన గవర్నర్ని చేసి పంపించాడు. ఎవరికి? యెరూషలేముకి గవర్నర్గా వచ్చి ఏం చేశాడు? ఇక్కడ కూడా ఏం చేశాడు? పోరాడి సెట్రైట్ చేశాడు. సిస్టమ్ అంతటిని ఏం చేశాడు? సెట్రైట్ చేశాడు. సిస్టమ్ అంతటిని సెట్రైట్ చేసే వాళ్ళే కావాలి మనకి. దేవుని సన్నిధిలో పోరాటం చేసేవాళ్ళు కావాలి. టైం అయిపోయిందా? నేను అనుకున్న టైం కూడా ఇదే అయిపోయిందిలే. ఇది తీసుకో. దేవుని పిల్లలమైన మనం పోరాటం చేసేవారంగా మనం ఉండాలి. ప్రభుని గురించి 3 మాటలు జ్ఞాపకం చేస్తాను, మీరు జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. ఒకటి, సింహాసనం పైన ఉన్నవాడు మానవుడు కావాలని నిర్ణయమైంది. తండ్రి నిర్ణయించాడు. ఏం కావాలి? దేవుడు ఏం కావాలి? ఇది కష్టమా తేలిక? ఆయన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఏమయ్యాడు? మానవుడు కావాలి, కన్యక గర్భమున జన్మించాలి, పవిత్రుడిగా ఈ లోకానికి రావాలి, మానవుల కొరకు వధించబడాలి. అది ఎంత పోరాటంతో కూడింది. లేఖనాలన్నింటిలో కూడా, వేదాల్లో కూడా చెప్పబడింది. అహం యజ్ఞోస్మి అంటాడు. అహం అంటే సృష్టికర్త. అహం యజ్ఞం కావడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఉన్నతమైన స్థానం నుండి మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మానవుని స్థానం నుండి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి మానవుని కొరకు ప్రాణదానం చేశాడు. ఆయన చేసిన గొప్ప పోరాటం మనకిచ్చి వెళ్ళాడు. ప్రాణదానం చేశాడు. ప్రాణాన్ని ఏం చేశాడు? దానంగా ఇచ్చాడు. కనుక ప్రభు కల్వరి శిలువలో చూపిన ప్రేమ అసాధారణమైంది, అసమానమైన ప్రేమ నీ కొరకు నా కొరకు చూపించాడు. నా ప్రియమైన సోదరులారా, సహోదరులారా, మన విశ్వాస జీవితంలో ఇంకా నువ్వు ప్రభుని నమ్ముకోలేదా? ప్రభుకి హృదయంలో చోటిచ్చి ఆయన రక్తధారలో కడగబడు. ఈ రాత్రి నిన్ను పరిశుద్ధినిగా చేస్తాడు. ఒకటి, మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ముందు ఎక్కడికి రామాక, ముందు అక్కడ చెప్పినట్టుండు. ఎక్కడ ఉండాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ప్రార్థనలో అడిగే వాటిని ఎలా అడగాలి? పట్టుదల కలిగి అడగాలి. ప్రార్థనలో ఏం రావాలి? నీకు పట్టుదల రావాలి. ప్రార్థనలు ఏమి రావాలి? పట్టుదల రావాలి. నెక్స్ట్, ప్రార్థనలు ఏం చేయాలి? పోరాడాలి. మయన్మార్ దగ్గర
సువార్త బృందం సువార్తకి వెళ్ళారు. ఆ ప్రాంతంలో చాలా కఠినమైన ప్రదేశం అది, మాంత్రికులు ఉండే స్థలం. ఆ స్థలాన్ని సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. సువార్త చాలా సాఫీగా జరిగిందట, ఏమి వ్యతిరేకతలు ఏమి లేకుండా. వాళ్ళకి ఆశ్చర్యమైంది. అక్కడోళ్ళు వాళ్ళని చేర్చుకొని ఆ రాత్రి భోజనం పెట్టి విశ్రాంతికి ఒక గది ఏర్పాటు చేశారు. భోజనం చేసేటప్పుడు ఆ సేవకుడికి అర్థమైంది అన్నంలో విషం కలిపారని. అన్నంలో విషం కలిపారు. అన్నంలో ఏం కలిపారు? విషం కలిపారు. చంపేయడానికి, మొత్తాన్ని చంపేయడానికి. ఎన్ని గుండెలరా మీరు మా ప్రాంతానికి వచ్చి సువార్త చెప్తారు అని ఆ ఊర్లో ఉన్న పెద్ద మాంత్రికుడు అందరినీ పోగేసి ఆ పని చేశాడు. ఇది తింటున్న పెద్ద ఆయనకి అర్థమైంది అన్నంలో విషయం కలిపారు. మిగతా సేవకులకు కూడా అర్థమైంది. సరే భోజనం చేశారు. అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. విడిది గృహంలోకి వెళ్ళి నిద్రపోకుండా మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈ రాత్రి ప్రభు తనకి ఇష్టమైతే మనల్ని తీసుకుంటాడు. మనం ఖచ్చితంగా చచ్చిపోతాం. ఎందుకని? విషం కలిపిన ఆహారాన్ని తిన్నాం, చచ్చిపోతాం. ప్రార్థన చేద్దాం. ప్రభు తనకి ఇష్టమైతే కనికరాన్ని చూపిస్తాడు. ఇదే మనకు ఆఖరి రాత్రి, లాస్ట్ నైట్. ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 11 అయింది, ఎవరు పడిపోలా. 12 అయింది, ఎవరు పడిపోలా. 1 గంట అయింది, ఎవరు పడిపోలా. 2 గంటలు అయింది, ఎవరు పడిపోలా. 3 గంటలు అయింది, ఎవరు పడిపోలా. 3 గంటలకి విషం పెట్టినోడు వచ్చి తలుపు తట్టాడు. తలుపు తీశారు వెళ్ళి. వాడొచ్చి వాళ్ళ మోకాళ్ళ పైన పడ్డాడు. నేను చచ్చిపోయేటట్టున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి. గుండెల నిండా నొప్పి, విపరీతమైన ఒళ్ళంతా మంటలు, చచ్చిపోయేటట్టున్నాను, నేను చచ్చిపోయేటట్టున్నా, నా కొరకు ప్రార్థన చేయండి. తన కొరకు ప్రార్థన చేశారు. ప్రభునందు విశ్వాసం ఉంచాడు ఆయన. ఎవరు? పెద్ద మాంత్రికుడు. ఆ ప్రాంతంలో పెద్ద మాంత్రికుడు. ఆ కార్యం ఊరంతా తెలిసిపోయింది. అనేకులు వచ్చి ప్రభునందు విశ్వాసం ఉంచారు. దేవుడు కార్యాన్ని చేశాడు. పోరాటం ఉంటుంది, కానీ పోరాటంలో దేవుడు ఏమిచ్చాడు? విజయాన్ని. ఎంత సంతోషం చెప్పండి. వాళ్ళు ప్రాణం మీదకి వచ్చినా కానీ వాళ్ళకి తెలుసు ఈ ప్రాంతం ఇబ్బంది ఉంది, స్వార్థ ప్రకటించడానికి వెళ్తే ఇబ్బంది జరిగిద్దని. అయినా కానీ వారు ప్రకటించి ప్రాణం మీదకి వచ్చినా కానీ దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఏ విషయాల్లో భయపడాల్సిన అవసరం లేదు. అప్పగించుకొని ఏం చేద్దాం చెప్పండి? పోరాటం చేద్దాం. మీ అత్త మీద కాదు, మీ మామ మీద కాదు, మీ ఆయన మీద కాదు పోరాటం చేసేది, నీ భార్య మీద కాదు కదా. ఇయ్యాల్సిన ఇయ్యలేదని అన్న పెళ్ళికి ఇస్తానన్నా, 2 పిల్లలు పుట్టారు, ఇంతవరకు ఏ లేదు. ఇట్లాంటి పోరాటాలు ఏం చేయకండి. ఓయ్ సోదరులారా, మా సోదరులారా, కొంతమంది సోదరులు ఉంటారు చూడటానికి బంగారం దేవదూతల్లా ఉంటారు, కానీ దెయ్యపు లక్షణాలు ఉంటాయి వాళ్ళలో. ఏంది గమ్ముకున్నావేంది? మా బావగారికి ఇచ్చింది, మా మరదలకి ఇచ్చింది, నీకు ఒక్కడికి వేయలేదు. అడుగు. ఏంది ఊరిగా ఇట్ ఈ కూడా ఎందుకు తీసేది? అడుగు అడుగు వెళ్ళి అడగమని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు కాదు, అది నువ్వే కదా. ప్రభుకి సంతోషం ఉంటుందా? ప్రభు అంటాడు, కుమారి నన్ను అడగటం నీకు చేత అయితే వాళ్ళని ఎందుకు అడగటం? అవునా? అడగటం నీకు, నన్ను అడగటం నీకేం కావాలి? చేత కావాలి. నేను నీకు ఇస్తాను కదా, ఏం కావాలన్నా ఇస్తాడే కూడా ఇస్తాడు. ఏం కావాలన్నా ఇస్తాడు. కొన్నిసార్లు ఎప్పటికీ ఇవ్వడం, దాన్ని కూడా మనం ఇష్టపడాలి. దేవుని పిల్లలమైన మనం అప్పగించుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏం చేద్దాం? పోరాటం చేద్దాం. అటు కృప మహిమగల దేవుడు మన ఇళ్ళ విస్తరింప చేయను గాక. సహోదరులు ప్రార్థన చేస్తారు. మంచిది. ఈ రాత్రి చాలా చక్కని సంగతులు
ప్రార్థనలో అంశాలు మనం నేర్చుకోవడానికి ప్రభు కృప చూపాడు. ప్రార్థించాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, అలాగే ప్రార్థనలో పోరాడాలి. చాలా వివరంగా అన్ని విషయాలు మనం ఈ రాత్రి నేర్చుకోవడానికి ప్రభు ఎంతో కృప చూపాడు. కాబట్టి మనకు చేత అయితే ప్రభు మీదే పోరాడాలి. ప్రభు పాదాలు పట్టుకొని వేడుకొని ఇప్పుడు ఇచ్చిన ఉదాహరణలను బట్టి ప్రభు దగ్గర అడిగితే ప్రభు ఇవ్వందేమీ లేదు. నమ్మి అడుగుదాం, నిశ్చయిత కలిగి మరీ అడుగుదాం. ప్రభు తప్పనిసరిగా అందిస్తారు. చక్కని దేవుని వాక్యాన్ని అందించి మనల్ని బలపరిచినటువంటి దేవుని సేవకులు శామ్యూల్ అన్నకి ప్రేమపూర్వకంగా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. సమయంలో మన మధ్యలో దేవుని సేవకులు ఇంకా సమృద్ధిగా ఉన్నారు, మరేం పర్వాలేదు. ఒక పల్లవి, ఒక చరణం ఇంజనపాడు నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు మరిదాస్ అన్న గారు పాడతారు మన ఉజ్జీవం కొరకే. ఒక పల్లవి, ఒక చరణం పాడతారు. ఆ తదుపరి బొంతపాడులో నిలిచి సేవ చేస్తున్న దేవుని దాసులు సీనన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం ముగింపు చేసుకుంటాం. వీళ్ళు లేరా విద్వాంసులు? ప్రభు యేసు పునాది నాది, స్థిరమైన పునాది నాది, బలమైన బండ పునాది, బహు మంచి పునాది నాది. తుఫానులెన్నో అవి బలముగవి చినను, వడగాలులు వరదలు నాపై వడిగా కొట్టినను, ఏ అపాయము రాదు, ఏ కష్టము నష్టము రాదు, ఏ అపాయము రాదు, ఏ కష్టము నష్టము రాదు. ప్రభు యేసు పునాది నాది, స్థిరమైన పునాది నాది, బలమైన బండ పునాది, బహు మంచి పునాది నాది, బహు ప్రార్థన పునాది నాది, ఫలించెడి కొమ్మను నేను, దీపము వాక్యం నా త్రోవకు వెలుగాయన్, బహు ప్రార్థన పునాది నాది, ఫలించెడి కొమ్మను నేను, దీపము వాక్యం నా త్రోవకు వెలుగాయన్, బహుశోధన బాధలలో, బహువ్యాధి బాధలలో, బహుకరువు కాటకములు నన్నేమి చేయవులే. ప్రభు యేసు పునాది నాది, స్థిరమైన పునాది నాది, బలమైన బండ పునాది, బహు మంచి పునాది నాది,
ప్రభు యేసు పునాది నాది పాపాత్ముల రక్షింపను ప్రభు యేసు పునాది నాది శత్రువులను ప్రేమిల్తు ప్రభు యేసు పునాది నాది పాపాత్ముల రక్షింపను ప్రభు యేసు పునాది నాది శత్రువులను ప్రేమిల్తు అపనిందలు వేసినను బహు బాధలు పెట్టినను అన్నిటినీ ఓర్చునది అన్యాయము సహింతును ప్రభు యేసు పునాది నాది స్థిరమైన పునాది నాది బలమైన బండ పునాది బహు మంచి పునాది నాది ఆపదలను తుఫానులెన్నో అవి బలముగా వీచినను వడగాలులు వరదలు నాపై వడి వడిగా కొట్టినను ఏ అపాయము రాదు ఏ కష్టము నష్టము రాదు ఏ అపాయము రాదు ఏ కష్టము నష్టము రాదు ప్రభు యేసు పునాది నాది స్థిరమైన పునాది నాది బలమైన బండ పునాది బహు మంచి పునాది నాది. మంచిది, చక్కగా కీర్తన పాడి ప్రభుని మహింపరిచిన మరి దాసన్నకు వందనాలు. సీనన్న ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత జోజ్ బాబు అన్న ముగింపు చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమోన్నతుడైన మా ప్రియ ప్రభువా, మీ శ్రేష్టమైన మీ నామను బట్టి మీ స్తోత్రములు వందనాలు చెప్తూ ఉన్నాం. మీ కృపచేత నర్శించిపోతున్న మమ్మల్ని మీరు వెదకి రక్షించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప భాగ్యం ఇచ్చి నీ సన్నిధిలో ఉండే భాగ్యము, మీ గ్రంథములో నుంచి లేఖనాలను వినే గొప్ప ధన్యతను మీరు మాకు దయచేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి స్థానిక సంఘముగా ఎలాగ కూడిక ఏర్పాటు చేయటానికి మీ దాసులను బలపరిచి మేము ఎలాగూ ప్రార్థన చేయాలో ఎలాగూ చేయకూడదో అనే సంగతులు కూడా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. పట్టుదల కలిగి ఎలాగూ ప్రార్థనలో పోరాడాలో అనే సంగతులు నాయన మీరు మాతో మాట్లాడారు. మేము అనేక సార్లు ఈ విషయాల్లో తప్పిపోతున్నాం, క్షమించండి నాయన. ప్రార్థనలో పోరాడటానికి పట్టుదల కలిగి నాయన ప్రార్థన చేయటానికి మాకు నేర్పించండి, కృప చూపించండి. ఈ రాత్రి ఇంకా ఈ కూడికి చేరువచ్చిన వారు ఎవరైతే మీ అందు విశ్వాసం ఉంచలేదో వారు మీ అందు విశ్వాసం ఉంచటానికి నాయన మీరే సహాయం చేసి బలపరచండి. అనేకులను మీరు రక్షించండి. రక్షించబడిన మేము నాయన ఎలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించిన విధంగా మేము కలిగి జీవించటానికి మీ సహాయం ఇచ్చి బలపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఇక్కడ జరుగుతున్న పరిచర్య అంతటిని బట్టి మీ స్తోత్రాలు. ఈ పగటి దినములో జరిగిన ప్రార్థనా పరిచర్యను బట్టి, ఈ రాత్రి జరగబోతున్న ప్రార్థనా పరిచర్యను బట్టి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. కృపగల దేవా,
ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగించేవాడు, విజయాన్ని ఇచ్చే దేవుడు అని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, నీకు స్తోత్రంనైనా. ఆశ్చర్యకరుడా, సమాధానకర్త, నీకు స్తోత్రాలయ్యా. సర్వాధికారివైన ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ దయా సంకల్పాన్ని బట్టి ఈ రాత్రి తండ్రి ఈ గాస్పల్ మీటింగ్లో మొదటిగా తన తమ్ముని బలపరిచి నువ్వు అందించిన శ్రేష్టమైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. రెండవదిగా తను మీ దాసుని బలపరిచి నీ పిల్లవని మేము తండ్రి ఎలా ప్రార్థన చేయాలో అన్న సంగతిని మా గమనానికి సూటిగా స్పష్టంగా మాట్లాడిన ప్రభువానికి స్తోత్రాలు. చెబ్బాట్లు మాట్లాడుతున్న మేము పరిపూర్ణంగా లోబడి అలా ప్రార్థించే అనుభవం మేమందరం బలపరచబడుకు సహాయం చేసి మహిమ తీసుకుంటామని ఈ స్థలంలో కూడిన ప్రతి ఒక్కరు తండ్రి అయా విశ్వాసం బలపరచబడుకు సహాయం చేసి దానికి స్తోత్రాలు. ప్రార్థనలో అలా పోరాడే అనుభవాన్ని నీ బిడ్డకు దయచేసి స్వామి నీకు స్తోత్రాలు తండ్రి. అయా రక్షించబడిన రక్షణ పొందుకొని నిత్య జీవానికి వారసులే భాగ్యాన్ని కలుగుటూ సాయం చేసి మహిమ తీసుకుంటామని ఈ రాత్రి తన పిల్లంగా నీ దాసులను రాత్రి ప్రార్థన చేయాలి. నీ ఆత్మ సాయం తోడుగా ఉంచి నీ చిత్తానుసరణ ప్రార్థన చేసి భాగ్యం దయచేసి మహిమ తీసుకుంటామని తలవంచి ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామాలు ప్రార్థన చేసి ఎంతో అడుగు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రార్థించినటువంటి ఇద్దరు దైవజనులకి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి కూడిక విషయంలో ప్రార్థించాము, నిరీక్షించాము, ప్రభు కనికరించాడు. మనకు 2 బజార్లు ఉన్నాయి. ఇదేమో ఉత్తర బజారు, అదేమో దక్షిణ బజారు. ఈ ఉత్తర బజారులో ఇంతవరకు సువార్త కూడిక పెట్టిందే లేదు. ఇదే మొట్టమొదటి కూడిక. ఇక్కడ తమ్ముళ్ళు కోరుకొని ఎప్పుడు పెట్టినా అవతలే పెడుతున్నారన్న, మాకెళ్ళి ఒకసారన్నా పెట్టచ్చు కదా అని చెప్పని అడిగినప్పుడు వాస్తవానికి నిన్న సంఘంలో కూడా నేను ప్రకటన చేయడం మర్చిపోయాను. కానీ దేవుడు మహాకృప ఈ దినం ఇలాగా కూడిక జరిగించుట దేవుని చిత్తమై ఉంది. దేవుడు చాలా పాఠాలు మనకి నేర్పించాడు. కాబట్టి మరి మన మధ్యలోనికి వచ్చి మన సంఘ క్షేమం కొరకును అలాగే ఈ రాత్రి అనేక ఆత్మల రక్షణ కొరకు మరి పాటు పడినటువంటి మరి ప్రతి దైవజనునికి ప్రేమపూర్వకంగా మన సంఘపక్షంగా అందరికీ వందనాలు మనవి చేస్తున్నానండి. అలాగే మైక్ శబ్దాంతరం ద్వారా ఆలకించి వెంట బాధ్యత కలిగి మీరు అందరూ కూడా దేవుని పని అని లక్ష్యం ఉంచి చెంగున పరిగెత్తుకొని స్థలానికి రాగలిగారు. మీకు అందరికీ కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాము. ఈ రాత్రి అంతా మందిరంలో మేము ప్రార్థనలోనే ఉంటాం. అన్నోళ్ళందరూ కూడా ఆయా స్థలాల నుండి వచ్చారు. ఒంగోలు దగ్గర ఉన్నటువంటి చిన్నగంజాం నుండి శామ్యుల్ అన్న వచ్చారు. అలాగే తెలంగాణ సూర్యాపేట నుండి శ్యామన్న వచ్చారు. అలాగే ఒంగోలు అవతల వల్లేటివారి పాలెం నుండి వెంకీ అన్నగారు మన మధ్యలోనికి వచ్చారు. అలాగే సంతగుడిపాడు నుండి దేవుని సేవకులు మరి బక్సింగ్ అన్న అలాగే జాకోబ్ అన్నయ్య వాళ్ళు వచ్చారు. చిరుమామిళ్ళ నుండి మోషా అన్న వచ్చారు. మేరకపూడి నుండి జోసఫ్ అన్న వచ్చారు. బొంతపాడు నుండి సీనన్న గారు మన మధ్యలో ఉన్నారు. సౌపాడు నుండి యహోష్వా అన్న వచ్చారు. ఇంజనంపాడు నుండి మరిదాస్ అన్న మన మధ్యలోనికి వచ్చారు. వీరందరూ కూడా మర్చిపోలేదులే, చెప్తాలే. ప్రత్యేకత ఉండాలి, అందుకని ఆయనకి అట్లాగా. కాబట్టి డోకిపారి నుండి మరి జోజిబాబు అన్న వచ్చారు. సో అందరం కలిసి పని చేయడానికి ప్రభు చాలా కృప చూపారు. ఉదయకాలం ఒక కూడిక జరిగించి అక్కడ ఆ కార్యక్రమం జరిగించట్లు అన్నోళ్ళందరూ పాల్గొన్నారు. ఈ రాత్రి అంతా కూడా మేము ఇంకా రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటాం. మే నెలలో మళ్ళీ స్వార్థ క్యాంప్ ఉంది. ఆ క్యాంప్ కొరకు కూడా ప్లాన్ అంతా ఈరోజే రాశారు అన్నోళ్ళు. ఇంకా మన సంఘంలో సమస్యలు వాటన్నిటి కొరకు మనకు అవసరతలు ఉన్న వాటి కొరకు కూడా భారం కలిగి రాత్రి అంతా మరి ప్రార్థించే కార్యక్రమం ఉంది.
మరి మాతో పాటుగా యవనస్తులు అలాగే ఇంకా మీరు ఉండగలిగిన వారు అందరూ కూడా, ఉండగలగటం కాదు ఉండడమే, దయచేసి అందరూ చేరి రావాలని అంతంత దూరం నుండి అన్నోళ్ళు అందరూ వచ్చారు. మరి మనం ఇక్కడ స్థానికంగా ఉండి గుర్రు పెట్టి నిద్రపోవడం అది ఎంతవరకు సబబు? నేనేం బతిమలాడటం లేదు, మీ ఆసక్తి మీది. కాబట్టి సిద్ధపడి అందరు మర్యాదగా మందిరంలోకి రావడం చాలా మంచి, నా మాటగా చెప్పడం లేదు. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది సిద్ధపడి మందిరానికి రండి. మంచిది, మనం దేవుని ఆత్మీయ ఆహారం సమృద్ధిగా భుజించాము. శరీర సంబంధమైన ఆహారం కూడా ప్రభు సమృద్ధిగా మనకి ఇస్తాడు. మరేం పర్వాలేదు, చేరి వచ్చి దేవుని వాక్యాన్ని విని ఎంతవరకు ప్రభువులో బలపడిన మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు. వెంకయ్య అన్న వచ్చి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాడు. ఇక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ కన్న తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు మా పట్ల మీరు చూపిన మహాకృపను బట్టి మీ స్తోత్రాలు నాన్న. ఈ సమయంలో కూడా నాయన మీ దాసుల ద్వారా మీరు అందించిన శ్రేష్టమైన వర్తమానాలను బట్టి మీ స్తోత్రాలు ప్రభా. ఉదయకాలం ప్రార్థనలోను, ఈ రాత్రి కాలంలో నాయన సువార్త కూడికలోను ప్రభా మీరు ఎంతో నాయన శ్రేష్టమైన సందేశాలు ఇచ్చి అనేకులతో మాట్లాడారు ప్రభు. మీ స్తోత్రాలు. విన్నవారు హృదయంలో ప్రభు గ్రహించి మీ మాటకు లోబడి ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి, పోరాటం కలిగి, నమ్మిక ఉంచి ప్రార్థన చేయటం ప్రభు మాకు నేర్పించండి. ఈరోజు నాయన క్రైస్తవ లోకంలో ప్రార్థన కొదువుగా ఉంది. ప్రార్థించే అన్న వంటి వారు, ప్రార్థించే ఎస్తేరు వంటి వారు, ప్రార్థించే సమూయేలు వంటి వారు, ప్రార్థించే పౌలు వంటి వారు కరువయ్యారు. కన్నీరు కార్చేవారు కరువయ్యారు. ప్రలాపించి విలపించేవారు కరువయ్యారు. దేవా, కన్నీరు కార్చేవారిని లేవనెత్తండి, ప్రలాపించేవారిని లేవనెత్తండి నాయనా. నాక్స్వల వారి వలె ప్రభువా, స్కాట్లాండ్ నాకు ఇవ్వు, లేకుంటే నేను మరణిస్తానన్నాడు. అలాంటి భారము, కన్నీరు ప్రభువా మా గుండెల్లో ఉంచమని, మీరు సహాయం చేయమని, ఇంతవరకు మీరు చూపిన మహాకృపను బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ గ్రామాన్ని, స్థానిక సంఘాన్ని, సేవకుని ప్రభువా, విశ్వాసులను, పెద్దలను, పరిచారకులను దీవించి మీరు మహిమ పొందమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడిని క్రీస్తు ప్రభు వారికి నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంకందరికీ వందనాలండి. కూడికి ముగించబడింది.